మేడం ఇంతకుముందే మాట్లాడండి. నేను ఒక పెద్ద రిజల్ట్ అయితే షేర్ చేశాను. శ్రీం బజీ నేను చేసినప్పుడు నెక్స్ట్ సాటర్‌డేనే నాకు 1,00,000 వచ్చినాయి మా మమ్మీ అకౌంట్‌లోకి. ఓకే. అది చాలా పెద్దది మేడం. అసలు నేను ఊహించుకోలేదు. సర్లే ఎప్పుడో వస్తాయిలే అనుకున్నా గానీ, అనుకోకుండా మమ్మీకి వచ్చేసినాయి. సేమ్ ఓకే. టైమ్ ఈ మధ్యే మా అసెట్ అనేది డివైడ్ అవ్వడానికి స మా మామయ్య ఒప్పుకున్నారు. సో, మా ఓకే. వారికి ఒక ల్యాండ్ గూడా వస్తుంది. ఒక 2½ ఎకర్స్. అది హ్మ్. సెప్టెంబర్‌లో మొత్తము ట్రాన్సాక్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి మేడం. అది మొత్తం ఒక లాయర్‌ని మాట్లాడేసినాము. సో, తను ఒప్పుకున్నాడు. ఒక 60,000లో అది టోటల్‌గా క్లియర్ అయిపోయి తనకు అంటూ ఒక ల్యాండ్ అయితే వచ్చేస్తది. ఓకే. ఇంకా దీనికన్నా మించింది చెప్పాలంటే నేనెప్పుడూ ఎక్కువ మాట్లాడేది లేదు. సో, ఎంత ఆ! మార్కెటింగ్ చేసినా అంతే. ఆ! ఓకే. నాలో ఉన్న వాళ్ళకి అదేదో చిన్న నూతిలో కప్పలాగా అక్కడే ఉండి, ఓ 10 మంది పరిచయం ఉన్నోళ్ళ వాళ్ళతోనే మాట్లాడాలని అనుకుంటుండే. అట్లా గాదు. మీరు జెప్పారు గదా! వాబీ సాబీ జేసుకోండి. ఎక్కడ బికాస్ ఏంటి అని చెప్పారు గదా! సో, అవును. అదొకసారి కూర్చుని ఓ 2, 3 పేపర్లు క్వెషన్ ఏస్తూనే ఉన్నా. సరే నేనెక్కడ మిస్టేక్ జేస్తున్నా? ఏంటి ఓకే. తప్పు? సో, నా గురించి ఇంట్లో వాళ్ళకు తెలుసు. అట్‌లీస్ట్ మా ఇంటి పక్కల వాళ్ళకి తెలుసా అంటే తెలవదు. ఇంటి ముందు ఓకే. వాళ్ళకు అట్‌లీస్ట్ ఈవెన్ అపార్ట్‌మెంట్‌లో నేను చేసేది గూడా తెలియదు. సరే ఇట్లా ఓకే. గాదని అట్‌లీస్ట్ వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గురిని టార్గెట్ జేస్తూ ప్రతి ఒక్కరికి హ్మ్. చెప్పినా. బట్ వాళ్ళు ఓకే. గూడా నన్ను మంచిగా యాక్సెప్ట్ జేసిండ్రు. ఓకేనా నువ్వు చెప్తే ఇంగ ఎవ్వరికి చెప్తావులే అమ్మా! నువ్వు మా అమ్మాయివే గదా! ఫస్ట్ ఏదున్నా నేను నీకే జెప్తా అన్నట్లు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ జేసిండ్రు. సేమ్ టైమ్ మాకిక్కడే ఉంటది శ్రీకళ అక్క అని. తను మంచి అమ్మాయి. అంటే యాక్సిస్ ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో చేస్తది. తనే ఫోను జేసి మరి నన్ను ఇంటికి పిలిపిచ్చి, హ్మ్. నేను హ్మ్. తీసుకుంటారా? సేమ్ టైమ్ నేనేదైతే పర్చేజ్ చేస్తే, ఇంకో 10 మెంబర్స్‌కి నేను ఇప్పియగలను అని జెప్పింది. సరే ఓకే. అన్న ఏదొచ్చినా నాకొచ్చే కమిషన్‌లో మనమిద్దరం షేర్ చేసుకుందాం అని జెప్పిన. సరే అన్నారు. ఓకే. అది తీసుకుంటారా లేదా అని కాదు. కాకపోతే నేను వేరే ఎక్కడో పెట్టాల్సింది ఇక్కడ పెడితే బోత్ ఆర్ హ్యాపీ గదా! మీరొకసారి చెప్పారు అవును. మార్కెటింగ్ అంటే మనం యాడ్‌లివ్వడం కాదు. అట్‌లీస్ట్ మన కస్టమర్‌కి ఏదో ఒకటి ఇవ్వండి. అదే మంచి మార్కెటింగ్ అని జెప్పారు. అది గుర్తొచ్చింది నాకు. ఓకే. వెరీ నైస్. అట్‌లీస్ట్ నా కస్టమర్‌కి నేను ఏదో ఒకటి ఎందుకంటే మాకు కమిషన్ బానే వస్తది. లేదని చెప్పను. అట్‌లీస్ట్ ఒక హ్మ్. గోల్డ్ కాయిన్ ఇవ్వగలిగినా గూడా గోల్డ్ కాయిన్ గూడా పెరుగుతుంది రేటు. సేమ్ అవును. భూమి వాల్యూ గూడా పెరుగుతది. ఎప్పుడు నన్ను హ్మ్. తలుచుకుంటారు గదా! సో, హ్యాపీ. బట్ ఒక్కటి వెరీ మాత్రం నైస్ నిజం అండి. మేడం. ఒక్కటి అలాట్‌మెంట్ అయిపోయింది నాది. 1 సూపర్ ½ అండి. లాక్ కట్టిచ్చారు. సో, ఇది హ్మ్. 1 వీక్ ఆర్ 15 డేస్‌లో కంప్లీట్ అయిపోతది. అసలు నా సంతోషం అనేది ఇట్లా యూ టర్నే అయింది. హ్యాపీ. అసలు మీరెక్కడ స్టార్టింగ్ ఈవెనింగ్ క్లాస్ కదా మీరు. జస్ట్ ఆ! నార్మల్ బేసిక్ 555. క్లాస్‌లో ఉన్నారు మీరు నాతో. సో, మీ ఆ! అంతట మీరే నేను అప్పటికి ఇంకా అనౌన్స్‌మెంట్ కూడా చేయలేదు కదా! మీరు పేమెంట్ కూడా చేసేసి నాకు స్క్రీన్ షాట్ పంపించారు. నాకు బాగా గుర్తుంది. ఇంకా సెకండ్ ఆ నేను థర్డ్ రోజు లెవెల్ ఆ! నేను ఫిక్స్ అయినా మేడం. ఒక్క 6 మంత్స్ నేను మేడంతో ఉండాలి. సేమ్ టైమ్ మార్నింగ్ లెవ్వడానికి కూడా స్విచ్ వర్డ్ అడిగింది నేనే. ఓకే. అవునా? ఓకే. నాకది నేనే అడిగా. లేదు ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను 3:40కి స్విచ్ పెట్టుకొని. 3:40కి నేను టైం పెట్టుకుంటే ఖచ్చితంగా 3:20కి ఏదో వచ్చి నన్ను లేపినట్లుంటది. ఖచ్చితంగా లేవాల్సిందే. నేను చెయ్యాలి, అండి. లెవ్వాలి. యూనివర్స్ కనెక్షన్ ఈ ఉంటే అలాగే ఉంటుంది. సాయంత్రం యూనివర్స్ ఒక్కసారి మనకు కనెక్షన్ అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా అన్నీ మనం పట్టుకొని కనెక్ట్ చేసుకోవడమేనండి. మనం అడగాలి. అడిగితే కనెక్ట్ అవుతుంది. చూసారు కదా! కనెక్ట్ అయితే రిజల్ట్సే డిఫరెంట్ అసలు. అంటే మీకిక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ మీరు వెనక్కి తిరిగి నెగెటివ్ ఆలోచించట్లేదసలు. ఏదైనా ముందుకే వెళ్ళిపోదురు. కొత్తగా మనకి మ్యాజిక్కే కావాలి. ఎవరికి కావాలి లాజిక్ అని మీరు ఆలోచించబట్టే ఫాస్ట్‌గా వెంటనే జరుగుతుంది మీకు. ఓకే. మా నాన్నని మీరు చేసిన మెడిటేషన్‌లో కలిసిన మేడం. మా నాన్న హ్యాపీగున్నాడు. ఆ ఓకే. స్మైల్ నాకు మంచిగా అనిపిస్తది. సో, అప్పటినుంచే అండి. నాకింత రిజల్ట్ ఒస్తుంది. మీరు చెప్పారు గదా! మార్నింగ్ క్లాస్‌లో గూడంగా. సో, మా నాన్న మాత్రం 27 ఇయర్స్ వరకు గూడా నన్ను ఎత్తుకొని తిరిగారు మేడం. అంత ఇష్టం నేనంటే. ఓహ్! సూపర్. సో, గ్రేట్ అండి. సడెన్‌గా ఎగ్జిట్ అయ్యేంత వరకు నేను అతని ప్రేమని గాకుండా తను ఎగ్జిట్ అయిందే తీసుకొని ఎంతో కష్టపెట్టిన మా డ్యాడీని. బట్ చాలా సార్లు సారీ జెప్పుకున్నా. నౌ తను చెప్పండి. చెప్పుకోండి. హ్యాపీగున్నాడు. నేను గూడా హ్యాపీగున్నా.
అవును. బట్ నేను ఇంత కూడా చేంజ్ మా డ్యాడీ చూస్తున్నాడంటే నాకు హ్యాపీ మేడం. ఎప్పుడు మాట్లాడేదే లేదు నేను. గొంతు అవును. నుంచి ఇప్పుడు బయటికి ఫ్రీగా ఉంటారు మాటే మీరు. రాకొచ్చింది. బట్ ఇప్పుడు థ్రోట్ ఏ చక్రం ఓపెన్ మనిషినైనా అయిపోయిందండి. జస్ట్ ఏ మనిషినైనా అట్లా చూసి ఓకే. ఇది ఇట్లుంది. నువ్వు చేసుకో. నీకింతొస్తదని ఈజీగా చెప్పగలుగుతున్నా. అప్పుడేదో నేనే చేస్తున్నదేదో నువ్వు భయపడుతుండే. కాకపోతే అట్లా గాదు. నేను ఒకరికి ల్యాండ్ లార్డ్‌ని చేస్తున్నా. ఒక భూస్వామిగా చేస్తున్నా వాళ్ళకి నేను అసెట్ అమ్ముతున్నా అంటే. అదొక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది భలే పెరిగింది మేడం. ఖతర్నాక్ పెరిగింది. సూపర్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అందరూ క్లాప్స్ మన బట్ సూపర్ మీ అండి. బ్లెస్సింగ్సే మేడం. మీరు ఏ విధంగా చెప్తారంటే, ఇంకా నిజంగా చెప్పాలంటే మీ యూట్యూబ్‌లో ఒక ఇన్నర్ చైల్డ్ అందరూ ఒక చైల్డ్‌ని పట్టుకొని దాంతో మాట్లాడమని చెప్తారు. ఎవరిది తప్పని అనను. జడ్జ్‌మెంట్ చేయనే చేయను. బట్ హ్మ్. మీరేదైతే చెప్పారు కదా! 0-7 ఇయర్స్‌లో ఒక బేబీని మీ ముందు ఉంచుకొని, దాన్ని చిన్న చిన్నగా చేయి పట్టుకొని, తర్వాత హగ్ చేసుకోమని చెప్పారు కదా! అది అవునండి. నిజంగా కరెక్ట్ అనిపించింది. నిజంగా ఎంత బొమ్మను పట్టుకున్న ఆ ఫీలింగ్ రాదు. కాపోతే ఓకే. 0-7 ఇయర్స్ మనం నిజంగా ఆ టైంలో పెరుగుతున్నప్పుడు అది మనకు గుర్తుండదు. కాపోతే అట్లా అవును. మనం ఓ ఫోటో జూసినప్పుడు నిజంగా ఫోటోని ముందు పెట్టుకొని దానికి జీవం బోసినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది మనం ఇప్పుడు ఇట్లున్నాము అని అంటే అది నిజంగా ఎంత హ్యాపీగుంటది. ఇది నేను అవును. మెయిన్ డోరేమాన్ జూస్తా మేడం. మా బాబు జూస్తాడు. అప్పుడు ఓకే. అనిపిచ్చింది నాకు నిజంగానా ఇది డోరేమాన్ చిన్నగున్నప్పుడు ఏంట్రా పిచ్చి అనుకుంటుంటి గానీ ఇది పిచ్చి గాదు. ఇంత డెప్త్‌గా ఆలోచించి వాళ్ళు జేస్తున్నారు గానీ, మనం ఈజీగా తీసుకుంటున్నాం. బట్ అది ఏమో తెలియదు గానీ, మీరేదైతే జెప్పారు గదా! ఆ బేబీని నేను తీసుకున్నా, హగ్ చేసుకున్నా, ఎంత హ్యాపీగున్నా తెలుసా చిన్నప్పుడు నేను. అవునవును. అవును. క్యూట్‌గున్నా. చాలా హ్యాపీగా ఉంటుందసలకి. మనల్ని మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ నేనింత పాయింట్. ఇంత హ్యాపీగున్నా అంటే తనకు నేను జెప్పినా, ఇప్పుడు నేనింత బాగున్నా, నువ్వు బాగుందని చెప్పేటాకు అది అసలు ఎగిరి గంతులేస్తుంది. ప్రతి ఒక్క సూపర్. క్షణం నేను హ్యాపీగున్నా. ఓకే. సూపర్ అండి. అక్కడి నుంచే కాదు థాంక్ కదా! మనం ఇంకో ఫ్రంట్‌కి వెళ్తాం. ఇన్నర్ చైల్డ్‌ని వదిలేసి అంతరాత్మ గురించి కూడా చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా అక్కడ ఇంకా ఎక్కువుంటాయండి. మనం అనుకుంటాం కదా! 0-7 అనేసి. దానికన్నా ఎక్కువ అసలు మనకు అసలు వయసు తెలుస్తున్నప్పటి నుంచి ఆ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో వేసుకునేవి ఇంకా ఎక్కువుంటాయన్నమాట. సో, అవి కూడా మనం క్లెన్స్ చేసుకుంటూ అది ఎప్పుడు కంటిన్యూయస్‌గా చేసుకోవాలండి అది మాత్రం. ఎందుకంటే పర్సన్స్ వచ్చేటప్పుడు మన లైఫ్‌లోకి కొంతమందొచ్చినప్పుడు, కొంతమంది వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ జ్ఞాపకాలనేవి మనకుండిపోతాయి. గుడ్ అయితే పర్వాలేదు. ఇన్ కేస్ అది బ్యాడ్ అనుకోండి వెంటనే క్లియర్ చేసేయాలి. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి. కొత్త కొత్తయి మనకి మంచి, మనకి డబ్బులు, మనకి అన్నీ తీసుకొచ్చేవే మనకు కావాలి. మిగతాయి మనకెందుకు? వేరే వాళ్ళ జ్ఞాపకాలతో మనమేం చేసుకుంటాం? అది కూడా బ్యాడ్. అంటే లైక్ వాళ్ళ జ్ఞాపకాలు బాగాలేదనుకోండి, మంచిగా లేవు, మనల్ని ఇబ్బంది పెట్టావనుకోండి తీసేయడమే. తీసేసి వదిలేయడమే. ఎందుకంటే వాళ్ళకొక లైఫ్ ఉంటుంది. వాళ్ళని ఎలా యూనివర్స్ తీసుకెళ్ళాలనుకుంటుందో వాళ్ళు అటు ఎళ్ళిపోతారు. మనం ప్రాకులాడకూడదు వాళ్ళ కోసం అన్నమాట. అలాగా. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి ఉమా గారు. యూ. మేడం నీకే థాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఒక దేవతలానే వచ్చారు నా లైఫ్‌లోకి. జస్ట్ గాడెస్ లాగానే. ఆ వరాహిమాత పూజ చేస్తున్నప్పుడే మీరొచ్చారు. ఆ కాళీమాత రిచువల్ గూడా మీ నుంచే ఫస్ట్ కాళీమాత దర్శనం అయిన తర్వాతనే మీ వీడియో జూషినా, మీ దాంట్లో వచ్చిన. సో, ఎక్కడో ఒక దగ్గర మీరు నాకు కాళీమాత రూపంలో కనెక్ట్ అయ్యారు. థాంక్ యూ సో ఓహో! మచ్ మేడం. మీరు నన్ను నిజంగా చూస్తే అసలు ఆ సో కవిత రూపం హ్యాపీ. ఊహించుకోలేదు. లేదు మేడం. మీరు నాకన్నా బట్ ఇట్ చిన్నవారు ఈస్ వెరీ కాబట్టి నైస్ మేబీ అండి. చెప్పలేరు గానీ, బట్ రియల్లీ హ్మ్. గ్రేట్. నిజంగా అండి. థాంక్ కాళికా యూ. మాత మేడం, అసలు మామూలు కనెక్షన్ కాదండి ఆవిడది. మేడం కనెక్ట్ నేనొకటి అవ్వాలే గాని కనెక్ట్ అవ్వాలే గాని మనము కాళికామాత చాలా అంటే చాలా రిజల్ట్స్ ఇస్తుంది ఆమె. ఇంకా కనెక్ట్ అవ్వండి. ఇంకా, ఇంకా, ఇంకా అట్లా. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఖచ్చితంగా కనెక్ట్ అవుతా మేడం. థాంక్ యూ. థాంక్ యూ అండి. మేడం, అండ్ నెక్స్ట్ ఎవరు? మేడం ఒకసారి స్వప్నాన్ మేడం. ఆ! స్వప్న గారు. ఎక్కడ మీరసలు కనిపించట్లేదేంటి నాకు? ఒక్క నిమిషం. కనిపించానా మేడం? ఆ! కనిపించింది. కనిపించింది. ఓకే. చెప్పండి స్వప్న. అది అంటే నాకు ఈ కోర్స్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, అంటే ఇది ఉండడం వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఏంటంటే ఫస్ట్ ఫర్‌గివ్‌నెస్ మేడం. అంటే ఓకే. ఎక్కడో చోట ఏమవుతదంటే మన డైలీ లైఫ్‌లో ఎప్పుడైనా ఏదైనా మనకి ఎదురైనప్పుడు ఒక మనిషిని మనం ఏంటి వీళ్ళు ఇలా చేశారు, అసలు వీళ్ళకి నేచర్ అంటే వాళ్ళని మనం జడ్జిమెంట్ చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ హ్మ్. నేనేంటంటే ఎదుటి వాళ్ళని నేను జడ్జిమెంట్ అనేది చేయలేట్లేదు. వీళ్ళు ఇలా చేస్తుంటే నాలో ఏదో ఉంది. నేను ఎప్పుడైనా వాళ్ళ గురించి ఏమన్నా అనుకున్నానా?
లేకపోతే నాకు ఇది ఈ రోజు ఎందుకు ఎదురైంది. ఫస్ట్ నన్ను మీరు అన్నట్టు వై బికాజ్ అనుకోవడం ఎక్కువ అయింది మేడం. ఏదో నేను డెఫినెట్ గా నేను చేసిన వాటిలో లేదు ఇంతకు ముందు నేను ఎప్పుడో వీళ్ళ గురించి విన్నాను, ఒకసారి అది మైండ్ లో ఉందేమో లేదంటే అని అనుకుంటున్నాను అనమాట. వై బికాజ్ అనేది ప్రతి దానికి యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మేడం నేను అందరినీ ఫర్గివ్ చేస్తున్నాను. వాళ్ళు మిస్టేక్ చేశారంటే లేదు, వాళ్ళు అసలు ఎవరిని తప్పు పట్టట్లేదు. మా వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఏదైనా ఏదో హర్ట్ అయ్యాను అని బాధపడుతుంటే వాళ్ళలో మిస్టేక్ ఏం లేదు. నేను ఫస్ట్ అందరికి అదే చెప్తున్నా, ఎదుటిలో మిస్టేక్ ఏమీ లేదు. ఫస్ట్ నేను మీ కోర్స్ ద్వారా ప్రశాంతంగా ఈ పాయింట్ లో ఉన్నా మేడం. ఎందుకంటే ఇది ఉంటే చాలు, అసలు మనం ఎదుటి వాళ్ళని తప్పు పట్టకుండా అయ్యో మనల్ని వాళ్ళు ఇట్లా హర్ట్ చేశారేంటి, మన డబ్బులు ఇలా మోసం చేశారేంటి, మనల్ని ఇంత హర్ట్ చేశారేంటి, అసలు ఇవన్నీ లేదు. మన కర్మ ద్వారా వచ్చినాయా, మన నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం ద్వారా వచ్చిన ఫస్ట్ ఇది మనం రియలైజ్ అవ్వాలి. సో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే మనం సాధించేదైతే ఏమీ ఉండదు. ఇది మెయిన్ పాయింట్ మేడం. ఇక్కడ చాలా మంది ఏమవుతున్నారంటే వాళ్ళ మనీ పోయినా, లేకపోతే ఇంకొకరి ద్వారా లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎసెట్స్ వాళ్ళు సిబ్లింగ్స్ ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు, ఇక్కడ డిసప్పాయింట్ అవుతున్నారు. నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది మెయిన్ పాయింట్ మేడం. నాకు ఎంతో బాగా నచ్చిన ఈ క్లాస్ మొత్తం మీద ఏంటంటే అసలు ఇది ఉండాలి. మనం ఎందుకు ఇలా జరిగింది, వై బికాజ్ అనేది నాకు అసలు బాగా అర్థమైంది. ఎదుటి వల్ల తప్పేమీ లేదు, అసలు చెడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది కలియుగం, చెడే నడుస్తుంది, చెడే అసలు లేదు మేడం. చెడు ఎక్కడ లేదు అన్నది మీ క్లాస్ లో నేను తెలుసుకున్నాను అనమాట. చెడు ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. మనం చూసే యాంగిల్లో ఉంటే మనం న్యూస్ చూస్తున్నామా, లేకపోతే రోజు ఎవరో ఒకళ్ళు చెప్తూ స్ప్రెడ్ చేస్తున్న నెగిటివ్ వింటున్నామా, అది అర్థమైంది. భూమి మీద చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మంచే ఉంది, అంత మంచే ఉంది, చెడు ఉంది. కలియుగం అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు మేడం. ఈ క్లాసెస్ లో నాకు అర్థమైందంటే ఎక్కడ చెడు లేదు. మరి ఎందుకు అలా అంటున్నారో కానీ అంత మంచే ఉంది. ప్యూర్ హార్టెడ్ సోల్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం హోపపోన చేస్తూ మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా పాజిటివ్ పీపుల్ తోనే కనెక్షన్స్ వస్తున్నాయి మేడం. నేను చాలా ఇంత ఒక గాడ్ అంటే ఒక డివైన్ పర్సన్ ఎలా వాళ్ళే మనకి ఎదురొస్తున్నారు అనమాట. మనకి ఎలాగంటే మేడం, నేను వెళ్తూ ఉన్నాను అనమాట. వెళ్తూ ఉంటే బైక్ మీద నాకు ఆల్రెడీ చెప్పు కింద పడిపోయింది మేడం. ఫుల్ ట్రాఫిక్ అనమాట, అసలు వెళ్ళలేము. ఇంకా ఇక్కడ బైక్ పక్కన ఆపుకున్నాను. నేను వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఆ ఏరియాలో. అక్కడ సెక్యూరిటీ వచ్చి అమ్మని ఆయన వెళ్ళి కాబోయే తప్పు కదా, చెప్పు కదా సార్ ప్లీజ్ అలా చేయకండి అన్న. నేను నీకు తోడొస్తానమ్మా రా అని చెప్పేసి ఆయన తోడు అక్కడ వరకు మిడిల్ లో వచ్చి తీసుకొచ్చారనమాట. అసలు ఎంత బిజీ, అది రష్ గా ఉండే ఏరియానో మేడం. సో ఎక్కడికి వెళ్ళినా ఒక పర్సన్ అనే వాళ్ళు ఎంత ఫేవరబుల్ గా అంటే వీళ్ళలో ఎంత డివైన్ ఎనర్జీ ఉందా. మనం ఏంటంటే కొంతమందిలో నెగిటివ్, ఇప్పుడు రిలేటివ్స్ అవ్వచ్చు, మన నైబర్స్ అవ్వచ్చు, ఇక్కడ వచ్చే చిన్న చిన్న విషయాలకి, చాలా చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉన్నారు. పైన వాళ్ళు బట్టలు ఆరేసి కింద బ్లాక్స్ చేసుకుంటారు చాలా చిన్న విషయాలకి. పైన బట్టలు ఆరేసారు, కింద వాటర్ పడ్డాయి అన్న దానికి గొడవ పట్టుకుంటున్నారు. అసలు అది ఎక్సలెంట్ పాయింట్ ఇది మాత్రం. అసలుకి నిజం కదండి, ఎవ్రీబడి యాక్సెప్ట్ చేయాలి. బట్టలు ఆరేసారు, నీళ్లు పడుతున్నాయి, అది పడేసారు, చెత్త పక్కన పెట్టి ఇవి కూడా ప్రాబ్లమ్స్ లానే తీసుకుంటున్నారు. అరే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుందని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. నిజం అండి, కరెక్ట్ పాయింట్ ఆలోచించారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో పెద్ద పెద్ద సాధించడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న వాటిల్లో కూడా మనము గ్రేట్ గా ఆలోచించగలగడం చాలా గ్రేట్ అసలు నన్ను అడిగితే. నాకు చాలా మంది, నాకు ఎంత మంచి పర్సన్స్ ఎదురవుతున్నారంటే మేడం, అది చాలు కదా. ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం అంటే మన చుట్టూ అందరూ బాగుండాలి. అంటే వాళ్ళు మనతో ప్రేమగా ఆ లవ్వే చాలు మేడం, హ్యాపీగా ఉంటది. ఇంకా మనకి ఇంకా వూన్స్ ఏముంటాయి, అంత బాగుంటది. అందరూ ఒక మంచి నేచర్ తో మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నైస్ పీపుల్స్ అందరూ కూడా వచ్చి మాట్లాడుతూ వాళ్ళ రియాక్షన్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది మేడం. అదొకటి బాగా నచ్చింది. ఇప్పుడు మా ఫ్యామిలీలో, మా సిబ్లింగ్స్ లో కానీ ఎవరిని కూడా తప్పు పట్టద్దు, ఎవరిలోనే నెగిటివ్ లేదు. సో మనం చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నా సిబ్లింగ్స్ అందరు కూడా మాట వింటున్నారు. వాళ్ళలో కూడా రియలైజేషన్, ఎవరిని తప్పు పట్టద్దు. ఎందుకంటే మనకి చిన్నది వచ్చినా సరే ఎదుటి వాళ్ళని ఏంటి అనేస్తాము. కానీ ఇప్పుడు అదొక మెయిన్ పాయింట్ మేడం, నాకు బాగా నచ్చింది, బాగా ఫాలో అవుతున్నా. అసలు ఎవరిని తప్పు అనేది పట్టట్లేదు, నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నాను. నాకు అందరిలోని డివైన్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా బాగుంది మేడం. అది అసలు అది ఉంటే చాలు, ఇంకేముంటది. డివైన్ ఎనర్జీ ఉన్నప్పుడు అంత హ్యాపీగానే ఉంటది మేడం. ఒక రోజు 2 రోజులు ఏదైనా చెప్పండి అమ్మా. ఇంకా మనది 1 రోజు 2 రోజులు ఏదైనా మన గోల్ రీచ్ అవ్వడానికి లేట్ అవుతుందేమో కానీ మనం సాధించలేనిది అంటూ ఏది ఉండదు మేడం. అంత హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటాం మనం. అవును. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి స్వప్న గారు. చాలా వాల్యుబుల్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ థ్యాంక్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ మీ నుంచి మేము నేర్చుకున్నాం మేడం. మీకు ముందు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండ్ స్వప్న. అండ్ మోర్ ఓవర్ మేడం, మీరు చెప్పిన అంటే మీ ఫాదర్ గురించి మీరు చెప్పినప్పుడు రియల్లీ నేను షాక్ అయిపోయాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ కి మదర్ కి ఇట్లా మూన్ కనెక్షన్, ఫాదర్ కనెక్షన్ ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీరు ఇంత ఓపెన్ గా మా ఫాదర్ కి నాకు ఉన్న రిలేషన్ ఇది అని మీరు చెప్పినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. అంత ఓపెన్ గా ఎవ్వరు చెప్పలేరు అసలుకి. నిజంగా సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలకి అందరికి నేను అదే చెప్తున్నా మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము మ్యారేజ్ అయిపోయినాక ఇట్లా ఓకే ఫాదర్ కి ఇలా ఎందుకంటే చిన్న ఇప్పుడు నేను 2 years ఒక దానిలో ఉన్నా మేడం. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే చిరాకు కోపం ఉంటాయి. నేను కూడా ఏంటంటే వాళ్ళంటే నాకు పంచ ప్రాణాలు. అసలు నేనేం తట్టుకోలేను. ఏంటంటే ఒక మాట ఇట్లా అంటే వెంటనే వాళ్ళకే పెడతాం, మనం ఏం చేయం. కానీ కోపం అనేది ఉంటది. పిల్లల్ని అంటాం, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ తో కూడా మనం అలాగే అంటాం అనమాట. సో నాకు నిజంగా వాళ్ళని, మా మదర్ ని అలాగే అంటే, మా ఫాదర్ అని అంటాము. ఎంత ఆ క్లోజ్నెస్ వల్లే అంటాం. కానీ అది ఆ పరిస్థితి ఎదురైనందుకు కూడా నేను చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇప్పుడు లేదు మేడం. 2 years బ్యాక్ నేను ఫేస్ చేసిన విషయాల్లో ఎక్కడో ఏదో ఒక స్ట్రెస్ ని తీసుకొచ్చేసి వీళ్ళ మీద నేను పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు మీ ఫాదర్ గురించి అంత రియాక్ట్ అయినప్పుడు డెఫినెట్ గా నేను చేసిన మిస్టేక్స్ కూడా రియలైజ్ అవ్వాలి. వాళ్ళ మీద నేను నా కోపాన్ని చూపించాను అనమాట. నాకేమీ ఉండదు. కాకపోతే ఎక్కడో ఉన్న స్ట్రెస్ ని నేను ఫేస్ చేసిన ఈ 2 years లో ఉన్న వాటిని మా ఫాదర్ మీద, మా మదర్ మీద అదేదో కోపంలో ఉంది, అదేదో బాధలో ఉంది, వాళ్ళిద్దరిని నేను అలాగే అనుకునేదాన్ని. కానీ వాళ్ళిద్దరు లేకపోతే నేను అసలు ఒక్క 1 minute కూడా ఉండలేను అనమాట. కానీ ఆ రోజు పాపం వాళ్ళు ఎంత బాధ ఉంటారో, బాధపడుతూనే ఉన్నారు యాక్చువల్లీ. కాదు నేను బయటకు చెప్పరు, మనసులో హర్ట్ అవుతారు. సో అది మేడం. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు మేము మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా ఏంటంటే మనకి ఇట్లా ఇంత ఉంది, వీళ్ళతో మనకి కనెక్షన్ అనేది మనకి తెలిసింది, మనం రియలైజ్ అవుతున్నాం. బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి నిజంగా ఇప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా నేను అదే చెప్తున్నాను అనమాట. పేరెంట్స్ ఇంత ఉందమ్మా, వాళ్ళతో మన పొరపాటును కూడా అనకూడదు అని. ఇవన్నీ మాకు నిజంగా మేడం, ఇవన్నీ కోర్సు మన చిన్నప్పుడు ఉన్నంటే మన లైఫ్ ఇలా ఉండేదే కాదు. ఇంకా నిజంగా బాగుండేది. మన చిన్నప్పటి నుంచి ఉంటే మన లైఫ్ ఇంకొక ఉండదు. అఫ్ కోర్స్ నేనేం చేశానులేండి 10 సంవత్సరాల క్రితం తెలుసుకొని. అంతేలేండి, యూనివర్స్ మనకు ఒకటి కనెక్షన్ చెయ్యాలి అనుకునేంత వరకు కూడా మనం ఏం చేసినా అది మన ముందుకి రాదనమాట. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేయలేం మనం. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని నిజంగా మనం ఎంతో చాలా బాగా వాళ్ళని క్రియేట్ చేయొచ్చు మేడం. వాళ్ళ లైఫ్ ని మనం ఇంకా చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. స్పెషల్ క్లాస్ కూడా పెడుతున్నాను. ఎవరైతే నా క్లాసెస్ లో జాయిన్ అయిన పిల్లలు ఉంటారు కదండి, 10 years నుంచి, అంటే అంతకన్నా చిన్న పిల్లలకి చెప్తే పాపం అర్థం కాదు. అఫ్ కోర్స్ అయినా సరే ట్రై చేద్దాం. వాళ్ళది లైఫ్ అంటే ఓకే. మనం ఓకే హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఎలా కావాలంటే అలాగే ఎంజాయ్ చేసేసాము, తప్పో ఒప్పో గడిపేసుకుంటూ వచ్చాము. 10 years పిల్లల నుంచి అట్లీస్ట్ టీనేజ్ లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక రోజు స్పెషల్ క్లాస్, అది కూడా ఫ్రీగానే పెడతానండి. దాంట్లో ఏమి కాస్ట్ గీస్ట్ అట్లా ఇట్లాగా మనకలాగా అడ్వాన్స్డ్ క్లాసెస్ పిల్లల మీద అవసరం లేదు అలా నాకు. సో పెడతాను. ఆ రోజు ఆ క్లాసెస్ కి బిఫోర్ దట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను నేను. పిల్లల చేత కూడా మనం హోపోనోపోనో చేయిద్దాము. వాళ్ళు కూడా తెలుసుకోవాలి పేరెంట్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అంటే ఏంటి. అంటే మీకు చెప్పినట్టు కాకుండా వాళ్ళకి కొంచెం స్టోరీస్ చెప్పినట్టు చెప్పాలి. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక మన నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో హోపోనోపోనో ఫర్ భూమాత ఎర్త్, మదర్ ఎర్త్ కోసం మనం ఏదైతే చేయాలనుకున్నామో అందరం చేద్దామండి. అదైతే మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ మనదేముందండి, ఇంకొక 40-50 years అయిపోతే అయిపోయాయి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసమన్నా ఈ బ్లెస్సింగ్స్, మనం ఇచ్చే బ్లెస్సింగ్స్, మనకి భూమి తల్లి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. మనం ఏమిచ్చినా, చెత్త ఇచ్చినా తీసుకుంటది, మొక్కిచ్చినా తీసుకుంటది పాపం. ఏమన్నా తొక్కినా తీసుకుంటుంది, మొక్కినా తీసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామండి? సో మనం కూడా ఎంతో కొంత చాలా చిన్నది తన కోసం మనం హోపోనోపోనో చేద్దాం. అంతేనండి. అంతకు మించి ఏమి వద్దు. అది కూడా ఫ్రీ క్లాసే. అందరం కలిపి చేద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక 100 మెంబర్స్ ని పోగు చేసుకున్న నా దాంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా చాలా మంది అవుతాము. ఒకేసారి చేస్తే ఆ వైబ్రేషన్ ఒకసారి ఆలోచించి చూడండి. ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వప్న గారు. చాలా వాల్యుబుల్ చిన్న చిన్న థింగ్స్ అన్ని చెప్పారు నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ నాగమల్లిక గారు షేర్ చేసుకుంటారా? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఈ రోజున ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మీరే మేడం. థ్యాంక్ యూ తల్లి. నాకు సైకాట్రిస్ట్ దగ్గర మెడిసిన్స్ వాడతాను మేడం. అలాంటిది ఇప్పుడు
ఈ రోజు మైండ్ పోతుందా, రేపు మైండ్ పోతుందా అనే భయంలో ఉండేదాన్ని. ఇప్పుడు అది ఒకవేళ ఓకే. మైండ్ పోతుంది అనిపిస్తున్నా, నాకు మానసి మేడం గారు ఉన్నారు. ఆమె ఇచ్చిన ధైర్యం ఉంది నాకు అని మళ్ళీ దానికి చెప్పుకుంటూ వెనక్కి నెట్టుకుంటూ వస్తున్నా మేడం. ఆ ఇంకా వెనకాల మళ్ళీ నేనే వద్దు మీరు. ముందుకే తోస్తాను నేను వెనకాల ఉన్నానంటే. దానికి తోడు నేను 14 ఏళ్ళైంది మేడం కోలాటం నేర్పించడం మొదలుపెట్టి. ఓకే. ఫస్ట్ టైమ్ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకే. ఎంబడెంబడే 2 ప్రోగ్రామ్స్ వరుసగా వచ్చినాయి. మంచి ఓకే. నేమ్ కూడా వచ్చింది. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. పలానా మల్లిక నేర్పారు. తను నేర్పిందంటే ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. చాలా మళ్ళీ సంతోషం అండి. ఫ్రెండ్షిప్ డే రోజు మళ్ళీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము. అది మామూలుగా మేము చేస్తున్నాము అందరికి తెలియడం కోసమని. సూపర్ అమ్మా. దాంట్లో మిమ్మల్ని ఎలా అయితే ఊహించుకున్నానో అలాగే ఇప్పుడు నాకు చాలా మంది మేడం మేడం అని పిలవడం, అందరూ చక్కగా ఓకే. కలివిడిగా ఉండడం. మీరు నేర్పినవే వాళ్ళకి నేర్పుతూ ఉన్నాను అన్ని. వాళ్ళు ఏమైనా సమస్యలు సూపర్ చెప్పినా అమ్మా. ఓపెన్ అప్ చేసుకోండి. ఇలా ఉండండి. పాజిటివ్ గానే ఉండండి. నెగెటివ్ గా మాట్లాడొద్దు. మళ్ళీ ఓకే. గతం అనేది అసలు మనకొద్దు. ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ లోనే ఉందాము అని చెప్పి చెప్పుకుంటూ వస్తాను మేడం. అది నేనేనా చెప్పేది అనిపిస్తుంది. మీరే అంతేగా చెప్పేది మీరే. డౌటే లేదు. ఓకే. ఎందుకంటే అదే మీలో కాకుండా మళ్ళీ చేంజ్. అంతకుముందు హ్మ్. ఎంతో కోపంగా ఉండేదాన్ని మేడం. ఎవరైనా అనంగాల్నే ఎదిలిచ్చి కొట్టడం, ఏదైనా అనంగాల్నే నేను తప్పు చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ అయ్యేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆ ఓకే. సీరియస్ అంతా ఎక్కడికి పోయిందో నాకు తెలియట్లా. మానసి మేడం నవ్వే వస్తుంది. ఆ మానసి మేడం మాటలే నాలో ఉంటున్నాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ. ప్రత్యేకించి మల్లిక అనేది లేదు. మానసి మేడం శిష్యురాలే ఉంది ఇక్కడ. థాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ ద్వారా ఎంతో మంది కోర్స్ నేర్చుకోవాలి. వాళ్ళు కూడా గురువులుగా మారాలి. వాళ్ళు కూడా ఇంకా బాగా మీరు అక్కడికే ఆ ఒక ప్లేస్‌కే కాదండి. మీతో నేను ఏదైతే మాట్లాడతానో ఆన్‌లైన్‌లో మీరు చాలా కోర్స్ నేర్పించాలి. చాలా మందికి రీచ్ అవ్వాలి. అదర్ ప్లేసెస్‌కి కూడా వెళ్లి మీరు ప్రోగ్రామ్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మల్లిక మీ గారు. బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉంటాయి మేడం. నాకు తెలుసు మేడం. యూనివర్స్ ఇందుకే తప్పలేదసలు. ఇన్నాళ్ళు నేనెందుకు కలపలేదా అనుకున్నా మేడం. టైం ఇప్పుడొచ్చింది. ఎవరికెప్పుడు అవసరమో భగవంతుడు ఒక రూపేణ పంపిస్తాడని, ఆ టైం ఇప్పుడొచ్చింది మేడం. అవునవును. ముందు నేను అంటే హీల్ అవుతూ అందరికి యూనివర్స్ అందరికి ఉపయోగపడుతున్నా మేడం. చాలా సంతోషం అండి. అందరికి యూనివర్స్ చెప్తదండి. ఇలా రండి, ఇటు రండి అని. చాలా మంచి వీడియోస్ చూసి స్కిప్ చేసుకొని వెళ్ళిపోతారు చూసారా? వాళ్ళని కూడా తను పిలిచినట్టే. యూనివర్స్ పిలిచినట్టే. కానీ వాళ్ళకేంటంటే అది రికగ్నైజ్ చేయటం రాదు. ఎందుకనంటే అంత నెగటివిటీ వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఒక్క రోజొస్తది. నేనే చెప్పాను గదా! నేను ఎప్పుడో నేర్చుకున్నాను. అసలు ఇదెక్కడ 2024, 2011లో నాకు ఈ కోర్స్ తెలుసు. అయినా సరే తెలుసుకోవటం ఏదో నా కోసం నేను యూజ్ చేసుకోవటం, మధ్యలో మొత్తం వదిలేయటం అసలు అన్నీ ఏమి పట్టించుకోకుండా ఉండడం ఎవ్రీథింగ్ చేశాను. నాకే 2024 అంటే చూడండి నా లైఫ్‌లో ఉండి కూడా నేను దాన్ని పట్టించుకోలేకపోయాననమాట. సో, అందుకోసం అని జెప్పి ఏది ఎప్పుడు ఎలా జరగాలో యూనివర్స్ నిర్ణయిస్తది. ఒక్కసారి యూనివర్స్ ఇలా పట్టుకుందో ఇక వదలదండి. మనం వదులు అన్నా సరే అయితే నెగెటివ్ వైపు ఎళ్తుంటే, ఆహా! నువ్వు నెగెటివ్ వైపు ఎళ్తున్నావా? చూడు దీంట్లోంచి నువ్వు ఎలాగైనా పాజిటివ్‌లు వచ్చేలా చేస్తాను. అలాగా తీసుకొస్తుంది. పాజిటివ్‌లోకి వెళ్తున్నామా, పాజిటివ్ ఇంకా జరిగేలాగా మనకు చేస్తుందండి. దట్స్ ద పవర్ ఆఫ్ యూనివర్స్ అండి ఆల్‌వేస్. కానీ చాలా మంచి పేరైతే మటికొచ్చింది మేడం. నిన్న గుడికి వెళ్ళాను. శారీ ప్రోగ్రామ్‌కి పిలిచారు మామూలుగా. అమ్మవారి దగ్గరకని నా అంతకుముందు నేర్పిన వాళ్ళు పిలిచారు. అక్కడికెళ్తే మేడం గారు మీరు వాళ్ళకి నేర్పుతున్నారు. మాకెప్పుడు నేర్పుతారు? వాళ్ళు బాగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మాకు కూడా క్లాసులు పెట్టండి అని అడిగారు. ఇంకొక మా సూపర్ తల్లి. ఊళ్ళో పెద్దామె చాలా ఆమె అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఆమె చేస్తూ ఉంటారు. మా కోడలు ఇంట్లో హ్మ్. నుంచే బయటికి కదలదు. అలాంటిది మీ వల్ల హ్మ్. ఇప్పుడు బయటకొస్తుంది తను. తను అంటుంది మీరైతే గంటని చెప్పి 2 గంటల దాకా బయట ఉంచేస్తారు. మా మేడం అలా కాదు. టైమ్ హ్మ్. అంటే టైము, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ, రెగ్యులారిటీ అంటే రెగ్యులారిటీ. ఆ మేడం దగ్గర నేర్చుకోవాలి ఏదైనా మీరని చెప్పి ఆమెతో అన్నారట. సూపర్ నాకసలు తల్లి. అసలు సూపర్. వింతగా ఉంది మేడం అసలది. ఇది మీరండి. మీరు నాకేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసారో, నాకు ఫోను చేసినప్పుడు మీరు, నా క్లాస్ స్టార్టింగ్‌లో పర్సనల్ క్లాస్‌లో మీరు నాకేం చెప్పారో, అదసలు మీరు కానే కాదు. మీరు ఆ రోజు ఎంత బాధపడ్డారో నాకు బాగా గుర్తుంది. మీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేస్తున్నప్పుడు మీరేం ఫీల్ అయ్యారో కూడా నాకు గుర్తుంది ఇప్పటికి. ఇది మీరు. ఇదే మీరు. యెస్ ఎప్పటికి మేడం. ఇదే మీరు. ఇంతకన్నా ఎక్కువ మీరు. ఓకే. దట్స్ నన్ను ఇట్ నేను అండి. కించపరుచుకునేదాన్ని ఓకే. మేడం. నాకేం చేత కాదు. నేను అందంగా లేననేదాన్ని. ఇప్పుడు అందం ఎవరికి కావాలి? నా మనసే అందము. నా మనసు చాలా అందంగా ఉంటుంది అనేది సూపర్. తెలుసుకున్నాను మేడం. కావాల్సింది మనసు అందం అని. యెస్ అదంతా అండి. మీరు పెట్టిన అవునవును. భిక్షే మేడం. అది ఇంపార్టెంట్. ఇలా ఉన్నాను అంటే మీరే. మాలాంటి థాంక్ యూ సో వాళ్ళందరూ మచ్ హీల్ అండి. అవుతున్నామంటే అది కూడా మీ వల్లే మేడం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇంకా మేడం. ఇంకా థ్యాంక్ మీరు యూ ఇంట్లో మేడం. అందరూ చేసుకుంటారండి. మీరు మీరు సెలబ్రిటీ మీ ఏరియాకి మీరు మర్చిపోవద్దు మీరు. ఓకే. ఎస్ మేడం. ఇప్పుడు నాకు ఎవరైనా నన్ను ఓకే. పొగడతా అనుకోను. నాలో ఉన్న మంచి లక్షణాలు అయితేనేమి, నాలో ఉన్న విజయాలు అవన్నీ విజయాలు అనుకుంటా మేడం ఇంకా. ఎస్ సూపర్ తల్లి. వద్దు అనే ఎప్పుడు వాడు నా ఇలాగే దగ్గర ఉండాలి. లేదు మేడం. కావాలి. అంతా మంచి కావాలి. ఎస్ అండి. సూపర్ థ్యాంక్ తల్లి. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. ఓకే. వెల్కమ్ అండి. సో నెక్స్ట్ ఎవరు? పద్మ. అన్మ్యూట్ చేసుకోరా. పిల్లలు ఒకటే లొల్లి చేస్తారు మేడం. కామన్ రా, అది ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. మీరు 14-15 ఇయర్స్ వచ్చాక పిల్లల అల్లరిని ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకంటూ టైమర్స్ గ్లాండ్ క్లోజ్ అవుతుంది. వాళ్ళంటూ వాళ్ళకు ఒక లైఫ్ సీక్రెసీ అన్ని స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. అలాగా. రోజు అసలు మీ నేమ్ కూడా తెలీదు, మీ ఛానల్ తెలియదు, అసలు ఎట్లా కనెక్ట్ అయినా కూడా తెలియదు మేడం. కాకపోతే మీ Okay. సబ్స్క్రైబర్ ని నేను, ఫలానా అని తెలియదు. ఓకే. యూట్యూబ్ లో మీ నేమ్ మెన్షన్ చేయలేదు కదా మేడం, మీ ఫోటో గానీ అవునండి. ఏది లేదు డీటెయిల్స్. అవునవును. ఏముండవు. యాక్చువల్ గా మీ క్లాస్ కి జాయిన్ అవ్వక ముందు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, ప్లాన్ కూడా వేసుకున్నా. ఉమ్, అందుకే మీకు మెసేజ్ చేసిన. ఇట్లా తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది మేడం. 7 ఇయర్స్ నుంచి అన్ని కష్టాలే, ఓకే. కష్టాలు కన్నీళ్ళు ఇవే, ఏ హ్యాపీనెస్ లేదు. 7 ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఇక్కడ హ్యాపీనెస్ లేదు, అక్కడ బాధ ఇక్కడ బాధే, ఆస్తి కోసం కొట్టడం, కట్నం నెమ్మని గొడవ చేయడం, డివోర్స్ కావాలని టార్చర్ చేయడం, ఉమ్, ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఎందుకో మీకు పర్సనల్ గా మెసేజ్ చేయాలనిపించింది. ఫ్రీ హీలింగ్ క్లాసెస్ లో నేను కూడా దాంట్లో జాయిన్ అయినా మేడం. అవి ఓకే. కూడా రోజు వింటుండే గానీ నాకు నమ్మకం లేదు అసలు యూనివర్స్ ఉండదు, దేవుడు ఉండడు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి శివయ్యకి పూజ చేస్తున్నా, ఎందుకు నాకు ఏది మంచి జరగట్లేదు అని అనిపించింది. ఉమ్, యూనివర్స్ ఉండదు, ఏది ఉండదు, దేవుడు ఉండదు అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకో ఓకే. లాస్ట్ టైం మిమ్మల్ని ఒక్కసారి మేడంతో మాట్లాడాలి అనిపించింది. మేడం రెస్పాండ్ అయితేనేమో ఓకే, లేదా ఇంకా ఇదే లాస్ట్ డే అని ఫిక్స్ అయిపోయినా. ఓకే. అన్ని ప్రిపేర్ చేసుకున్నా, అన్ని ప్రిపేర్ చేసుకున్నాక మీకు మెసేజ్ చేసిన. లేదు లేదు అట్లా చేయొద్దు, నేను క్లాసెస్ లో జాయిన్ అవ్వండి, నేను చెప్పే హోంవర్క్ చేయండి అని మీరు చెప్పినాక నాకు నమ్మకం వచ్చింది. ఓకే. మీరు ఎఫర్మేషన్స్ రాయమన్నారుగా మేడం, అందులో కూడా టీచింగ్ గురించి రాసిన. మీరు నా ఎఫర్మేషన్స్ లలో టీచింగ్ దగ్గరనే కరెక్షన్ చేసిరు. ఎస్ అవును, ఆ రోజు గుర్తుంది నాకు. ఆ నెక్స్ట్ డేనే నాకు టీచింగ్ కి 2 మంత్స్ నుంచి మేడం పాప వాళ్ళ స్కూల్లో రోజు సార్ని అడిగేదాన్ని, సార్ ప్లీజ్ సార్ ఓకే. నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అంటే, లేదు మేడం లోకల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను, అసలు ఇవ్వను అని చెప్పిన సారు మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి మీరు చెప్పి రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే సారే కాల్ చేసినారు. అసలు ఆశ్చర్యం. మేడం మీకు వేకెన్సీ కావాలన్నారు కదా ఉంది అంటే, అసలు నేను షాక్ అయినా. ఓకే. మీరే మీరు లేదని చెప్పినారు కదా సార్ వేకెన్సీ అంటే, లేదమ్మా ఉన్నది, రేపు వచ్చి జాయిన్ అయిపోవచ్చు ఉమ్, అంటే, మీకు చెప్పలే మేడం అప్పటికి నేను అవును. నాకు 1 డే టైం ఇవ్వండి సార్, నేను మా గురువు గారితో మాట్లాడాలి, ఆ మేడంకి చెప్పినాకనే మీకు నేను మాట ఇస్తా అని చెప్పిన. చూసావా నీకు ఎంత ధైర్యం, అసలు జాబ్ వస్తే చాలు అనుకున్నావు. చేస్తానో ఆ, లేదో కూడా నువ్వు ఆయన్ని హోల్డ్ లో పెట్టావు. చూడు తల్లి, అవును. నువ్వు 7 ఇయర్స్ ఆలోచించింది రాంగ్. అసలు ఏది జరగదు, అవ్వదు. నువ్వు కూడా ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, పెళ్ళైన రీసెంట్ గా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, మనం దాన్ని ఎంత నెగిటివ్ గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో లైఫ్ కూడా అంత నెగిటివ్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మీరు అక్కడి నుంచి కూడా ఈ రోజు ఇప్పుడు నువ్వు జాయిన్ అయిన 7 డేస్ కానీ జాబ్ వచ్చింది. క్లాస్ అవును. మంది లేదు క్లాస్ మేడం 3 డేస్ కే 3 డేస్. ఓకే, 3 సూపర్ డేస్ అయితే. కే అసలు మొత్తం మీ వల్లనే. మీరు కూడా టీచింగ్ దగ్గరనే కరెక్షన్ చేసిరు.
అవును. నాకు పాప చదివే స్కూల్లోనే అంటే మీకు కంఫర్ట్ ఉన్న జాబ్ అని రాయండి అని చెప్పిర్రు. అవునవును. అవును. నేను అదే ఆ! చెప్పాను నీకు. ఎందుకంటే పిల్లలు అదే చెప్పిర్రు. కాబట్టి. ఆ! చిన్న ఇదే పిల్లలున్నారు. పాజిటివ్‌నెస్ నువ్వు స్టార్టింగ్ నుంచి ఆలోచించుండుంటే పద్మ గారు, ఇంకా డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడేం కాదులెండి. అది కూడా మీకు ఎందుకొస్తుందంటే, అలాంటి హర్డిల్స్ కూడా ఎందుకొస్తాయంటే, దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుందన్నమాట. అందుకే వస్తాయి. లేదంటే రావు ఇలాంటివన్నీ కూడా. సో, హ్యాపీ లైఫ్ తల్లి. ఇప్పుడు పిల్లలతో హ్యాపీగా ఉండు. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థాంక్ యూ. థాంక్ యూ. నిన్న గూడా చాలా భయపడ్డా మేడం. ఎంత పెద్ద ఇష్యూ అయితదో, ఎంత పెద్ద ఆటోలో గూడా అసలెవ్వరితో మాట్లాడలే ఎళ్ళేటప్పుడు. ఓకే. మీరు గుర్తొచ్చిర్రు. మాన్సి ఓకే. మేడం ఉంది గదా! నాకేం భయం లేదు. నాకే బాధ ఉన్నా నాకొక అమ్మలాగా మేడం ఉన్నారు. ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటా. నేనెందుకు అధైర్యంగా ఉండాలి. నేను స్ట్రాంగ్ ఉండాలి పిల్లల కోసమైనా. నేనింక 10 మందికి జెప్పే స్థాయికెళ్ళాలి. సూపర్ ఎట్లాంటి తల్లి. సిట్యుయేషన్ టీచర్‌వి నువ్వు పిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఎలా ధైర్యంగా ఉండాలి? ఎంత బావుండాలి? చదువు ఒకవేళ అర్థం కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ నువ్వు 10 మందికి చెప్పే స్టేజ్‌కి ఎదుగుతావు. ఓకేనా? గాడ్ బ్లెస్ ఓకే యూ. మేడం. ఆల్‌వేస్ బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. సరేనా తల్లి? మిమ్మల్ని లైఫ్‌లో ఒక్కసారైనా కలవాలి మేడం. నా లైఫ్ లాంగ్ మొత్తం మీద కలుస్తువు గాని. మిమ్మల్ని ఒక్కసారి వస్తుంది. అది కూడా కలవాలి. ఛాన్స్ వస్తుంది. అందరం కలుద్దాం. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచెస్‌లో అందరం ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ లాగా పెట్టుకుందాము. యాక్చువల్‌గా అవును మ్యామ్. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఛానల్ ఇస్ గ్రేట్‌గా అయిపోయి సూపర్‌గా థాంక్ యూ. రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా అసలు యూట్యూబ్‌లో చూసినోళ్ళందరూ కూడా మేము అర్థం అవ్వాలి మేము అందరికీ కూడాను. ఎందుకంటే మామూలుగా అయితే అంతంత టైము క్లాస్ ఎవరు కూడా చెప్పరు. అన్నీ అర్థం చేసుకొని యూట్యూబ్‌లో ఒకసారి నేను కూడా ఎన్నో క్లాసులు చూడలేదు మ్యామ్. మీ క్లాసులు కొద్దిగా చూడగానే నాకు గ్రేట్ ఈ ఛానల్ మేడం చాలా బాగా చెప్తున్నారు అనేసి నేను ఆటోమేటిక్‌గా క్లాసు చూసాను. అది కూడా 4, 5 వీడియోలు చూడగానే నేను క్లాస్ జాయిన్ అయిపోయాను. అదే విధంగా అందరూ జాయిన్ అవ్వాలి. అసలు అర్థం కావట్లేదా యూట్యూబ్‌లో ఏమో నాకే అర్థం కావట్లేదు మ్యామ్. ఒకళ్ళేమి మీకోసం చెప్పనవసరం లేదు. మీరెట్టిన వీడియోలే గ్రేట్ మ్యామ్. మీరు దాని ద్వారా అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. చాలా మంది మీ క్లాస్ జాయిన్ అవ్వాలి. అది నేను అందరికి తెలియట్లేదా అని నాకు ఫీలింగ్ మ్యామ్. థ్యాంక్ యూ ఇప్పుడు సో మీ మచ్ హెల్త్ మ్యామ్. బాగుందా సెట్? బాగుంది హెల్త్ మ్యామ్. బాగా సెట్ అయిందా? పర్లేదు మ్యామ్. ఓకే. కొంచెం మీ వారి వ్యాపారం ఎలా ఉంది తల్లి? లాభాలు డబుల్‌గా వస్తున్నాయని చెప్పారు మ్యామ్ మా హస్బెండ్. ఐయామ్ థాంక్ యూ గ్రేట్ అండి. మ్యామ్. థ్యాంక్ యూ సో ఇంకేం మచ్ లేదు. మ్యామ్. హెల్త్ థాంక్స్ సో మచ్. దాంట్లో ఓకే. ఉంటే ఎప్పుడు అకౌంటింగ్స్ అవి ఇవి కొట్టడమే. ఫోన్ యూజ్ చేసుడు ఎక్కువ ఉండేది. నేనసలు ఈ వీడియోస్ ఏం చూడలేదు. సడెన్‌గా ఎందుకో మీ వీడియోస్ ఆన్ చేయగానే నాకు తొందరగా కనెక్ట్ అయినా. మీ వాయిస్‌కే వాస్తవానికి చెప్పాలంటే. నిజం ఓకే. మీ వాయిస్‌కే. ఆ! మొత్ ఓకే. విన్నా. 2, 3 వీడియోస్ విని సరేలే మనం చిన్న పల్లెటూరులో ఉంటాం గదా! కనెక్ట్ అయితమో కామో వాస్తవానికి అదే అనుకున్నా మేడం. హ్మ్. సిటీ వాళ్ళకే ఓకే. అవైలబుల్ ఉంటది గావచ్చు మేబీ. మాకుండదేమో అన్నట్టే అనుకున్నా. మళ్ళీ తర్వాత మా అబ్బాయికి ఫీవరొచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో మీకు హుహు. ఆహ్, మా అబ్బాయికి హాస్టల్‌లో ఉంటాడు. ఫీవరొచ్చింది. ఫోను చేసిండు. యెస్. మమ్మీ అవును. ఫీవర్ బాగుంది. గుర్తుంది. ఆ! ఆ! ఫోను హ్మ్. చేశా. సడెన్‌గా నేను స్వప్న గారు, ఈ స్వప్న గారా? ఓకే. ఓకే. అవును ఇప్పుడు మేడం. గుర్తొచ్చింది నాకు. ఆ! ఆహ్, ఏ ఏం జేయాలో అర్థం కాలేదు. వాడక్కడ, నేనిక్కడ. మామూలుగానైతే ఆ! ఏది ఉన్నా సాయిబాబాకి చెప్పుకుంటా తండ్రిలాగానే. ఆయన దగ్గర నిలబడి ఇగ ఏది చెప్పుకున్నా గాని కొంచెం రిలీఫ్ అయితది. ఆ టైంలో మీరే ఓకే. గుర్తుకొచ్చిర్రు మేడం. వచ్చి సరే మరి చేసైతే చూస్తా మేడంకి వాయిస్ మెసేజ్ పెట్టి చూస్తా. రెస్పాండ్ అవుతదో లేదో చూడనైతే చూద్దామనుకోని చేయగానే మీకు 5 మినిట్స్‌లో మీరు నాకు స్విచ్ వర్డ్ చెప్పిర్రు మేడం. దాన్ని యేసుకుంటున్నా. ఆ తర్వాత హాఫ్ ఎన్ అవర్‌కే వాడు వాస్తవానికి ఫోనొస్తే ఏం చెప్తాడా అన్న టెన్షన్‌లో ఉన్నా. మమ్మీ హ్మ్. ఫీవర్ తగ్గింది. తడి బట్టేసుకున్నా, టాబ్లెట్ యేసుకున్నా. మా ఫ్రెండ్స్ దగ్గరున్నారు. తగ్గిపోయింది అని చెప్పగానే అసలు వండర్ మేడం మీరు. మీరు సూపర్ అసలు అని మీ ఇగ నేను వాయిస్ ఫిక్స్ అయి మెసేజ్ పంపిస్తుంది. మేడం ఓకే. చెప్పండి అంటున్నా. ఆహా!
తెల్లవారే మీరు క్లాసెస్ చాలా అవుతున్నాయని మెసేజ్ చేసిర్రు కదా, అందులో ఇక తెల్లారే మనీ ఎంత మేడం అని తెలుసుకొని జాయిన్ అయిన మేడం. చాలా బాగుంది. మళ్ళీ తర్వాత వాస్తవానికి ఓకే. నేను జాయిన్ అయింది కొంచెం రిలేషన్ పరంగా సరిగా లేదు అన్న ఉద్దేశం కొద్దీ సరే అనుకొని చూద్దాం దీని గురించి ఎక్కువ మనకు తెలియదు కదా అన్నట్టు జాయిన్ అయిపోయినా. 3 ఓకే. ఇయర్స్ నుండి మేడం మా సిస్టరు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ హస్బెండ్ కి అవసరమని తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఉమ్. ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అనుకుంటా 3 ఇయర్స్ అవుతుంది. ఇక మా ఆయన వాళ్ళ మా చెల్లె వాళ్ళ బావగారు ఆరోగ్యం బాగాలేదు. మంచిగా ఉన్నప్పుడే ఓకే. ఇవ్వలేరు, 2 ఇయర్స్ నుంచే ఇవ్వలేరు. ఇక ఇప్పుడు వాళ్ళ బావగారు కూడా బాగాలేరు కదా, అడగడం మంచిది కాదు. ఇప్పుడు అడిగినా వాళ్ళు ఇచ్చేటట్లు లేరు అన్నట్టు మేము ఇద్దరం అనుకొని ఊకున్నాం మేడం. అసలు అడగ కూడా అడగలేము. ఓకే. మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత కథం వాళ్ళు ఫోన్ చేసి అక్క ఆ, ఇస్తా 3 డేస్ తర్వాత మీకు డబ్బులు పంపిస్తా అని చెప్పింది. చెప్పింది మళ్ళీ ఉమ్. 3 డేస్ నాకు ఏ విషయం చెప్పలేదు. సరే అన్నది. ఉమ్. మళ్ళీ ఏం అవసరపడ్డాయో ఇస్తారో ఇయ్యరోలే అనుకుని ఊరుకున్నా మేడం. మళ్ళీ కాల్ కూడా చేయలేను తనకి. ఇస్తా అన్నావు కదా అని ఏం విషయం అడగలేను. 6 డేస్ అయింది. ఓకే. తర్వాత ఆ క్లాస్ చాలా అయిన రోజే అనుకుంటాం మేబీ, అది ఫోన్ చేసి చెప్పింది మా చెల్లెలు. తర్వాత డబ్బులు పంపించింది మేడం. అసలు ఆ షాక్ మేము. ఓ, 70,000 ఇవ్వాలి. ఓకే. 40 పంపించింది. 40 పంపించింది. వావ్, సూపర్ అండి. ఓకే. అవును మేడం. మా హస్బెండ్ కూడా మరి ఇన్ని రోజులైతుంది తక్కువ ఇచ్చింది అన్నట్టుగా ఏమన్నా అంటాడేమో అని మేబీ అనుకున్నా. సరేలే వాళ్ళ ఉన్న పరిస్థితికి ఇవైనా ఇచ్చిర్రులే, సరే మనం అడగకుండానే వావ్, ఇచ్చిర్రు అని ఆయన కూడా సంతోషపడ్డాడు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు మేడం. సంతోషం. మళ్ళీ ఇంకో ఓకే. విషయం ఏంటంటే సీఏగా చేస్తున్నారు కదా, వాళ్ళకి మనీ ఇప్పియడం అన్నట్టు బ్యాంకులలో లోన్స్ ఇప్పివ్వడము. ఆ, అది ఓకే. పెండింగ్ లో పడ్డది మేడం. 5 గ్రూప్స్ కి పెండింగ్ పడ్డది. వాళ్ళు ఓకే. ఇది ఫామ్స్ అన్ని ఫిలప్ చేసిర్రు 5 గ్రూప్స్. మేడం కాల్ ఎప్పుడు చేస్తుందో వెళ్దాం అన్నట్టుగానే ఉన్నారు. ఈ మంత్ కాదు కావచ్చు, ఇక మళ్ళీ మనకు ఫైన్ పడుతుందో ఏమో అన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళంతా ఆ, ఆగస్టులోనే అవుతుంది కావచ్చు అన్నట్టుగా అందరు అనుకుంటున్నారు మేడం. సడన్ గా మేడం ఫోన్ చేసి ఓకే. రండి అవుతుంది ఈ రోజు లోన్స్ తీసుకుందరు అని చెప్పారు. ఓకే. మేము సడన్ గా ఆ ఆ వర్షం పడుతుంది ఆ రోజు. ఏ ఫోన్ చేసిరు కానీ అక్కడ దాకా పోయేదాకా వర్క్ అవుతుందో కాదో కన్ఫర్మ్ తెలియదు అనుకొని వెళ్ళినాం మేడం. సడన్ గా 3 గ్రూప్స్ కి కంప్లీట్ గా మనీ అకౌంట్స్ లలో పడిపోయినాయి. వాళ్ళు ఫుల్ హ్యాపీ. మాకు 2 గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక అందరికి ఒక్కసారి ఇవ్వాలంటే కూడా వాళ్ళకు వీలు కాదు కదా మేడం. అమౌంట్ ప్రాబ్లం కూడా ఉంటది కదా. ఇంకా 2 ఉమ్. గ్రూప్స్ కి 5 నెక్స్ట్ మంత్ ఇస్తాం, ఇప్పుడైతే 3 గ్రూప్స్ తీసుకోర్రి అని చెప్పిర్రు. అది కూడా బెటర్ ఓకే. అనిపించింది మేడం. సంతోషం ఓకే. అనిపించింది. ఇప్పుడు కొంచెం రిలేషన్ అంటే రిలేషన్ కాదు, మీకు చెప్పిన ఇట్లా మా హోమ్ ఆ, వర్క్ ఉంది, ఇలా వర్క్ జరుగుతుంది, అందులో కొంచెం ఇబ్బందిగా చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది చేస్తారు అని చెప్పిన మేడం. అది సెట్ కూడా సాల్వ్ అయిపోతుంది. అవుతుంది. మీరు ఏంజల్ కదా మీరు మేడం ఎంత అవుతుంది. నమ్మితే అంత సాల్వ్ అవుతుందండి. సో మీరు ఎంత అవును. నమ్ముతున్నారో, అఫ్ కోర్స్ మీరు యాక్చువల్ గా యూనివర్స్ ని టెస్ట్ చేసినట్టే నిజం చెప్పాలంటే. అవుతుందో అవును లేదో మేడం. చూద్దాం, ఆ లేదో అంతే. చూద్దామని. నాకు అయినా సరే మీకు కన్ఫామ్ హెల్ప్ గా చేసింది అంటే అన్నట్టుగానే అదిగాలే నువ్వు. మీరు మీరంతే మీరు తగ్గేదేలే అన్నట్టుగా మీరు మాకు దొరికిపోయారు. మాకు ఏది జరిగినా మంచి జరుగుతుంది కన్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ స్వప్న గారు. ఓకే, ఇంకెవరైనా థ్యాంక్ యూ మాట్లాడాలంటే మేడం. వర్చువల్ హ్యాండ్ రేస్ చేయండి అమ్మా. లేదంటే నాకు తెలియట్లేదు, మీరు ఉత్తరే హ్యాండ్ ఇలా మాట్లాడే మధ్యలో రేస్ చేశారనుకోండి, సో నాకు అర్థం కాదనమాట. అలాగా వర్చువల్ హ్యాండ్ రేస్ చేస్తే నేను వాళ్ళని పిన్ చేయగలుగుతాను. ఓకే, సో ఈ లతా గారు అయితే విచిత్రమైన మేనిఫెస్టేషన్ చేశారు నిన్న. ఉండవల్లి గారా? అడగచ్చా? ఎవరండి ఉండవల్లి గారా? అవును మేడం. అయ్యో బాబోయ్! మీరు మాట్లాడకపోతే ఎలా అండి? నా ఫస్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. అసలు కనిపించట్లేదండి మీరు. వీడియో ఆఫ్‌లో నేను ఉన్నారా సై ఏంటి? నేను సైట్‌లో కనిపించట్లేదు. ఉన్నాను మేడం. సైట్‌లో ఓకే. మార్కింగ్‌లో ఉన్నాను అందుకని చెప్పేసి. ఓకే. ఓకే. అయితే మాట్లాడండిలే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్.
గుడ్ ఆఫ్టర్నూన్ నేను అండి. మేడం తోటి ఇది థర్డ్ లెవెల్ నాది. అప్పటి నుంచి యెస్. నాకు అంటే 3 మంత్స్ నుంచి హ్యాపీగానే ఉన్నాను. అంటే మైండ్ సెట్ అంతా మార్చుకొని బాగా పాజిటివ్‌గానే ఉన్నాను. మొన్న ఇటీవల 17థ్ నాకు కొబ్బరికాయ కొట్టింది. అది కొట్టిన తర్వాత కట్ చేస్తుంటే ముక్కలు అది మొత్తం కట్ అయిపోయి మొత్తం హ్మ్. ఆ కర్చీఫ్ మొత్తం బ్లీడింగ్ తోటి తడిసిపోయిందనమాట. హ్మ్. ఒక హ్మ్. దగ్గరలో ఉన్న దగ్గరికి హాస్పిటల్‌కెళ్తేనేమో అక్కడ ఎవరు లేరు. సరే ఏం చేద్దాం అని చెప్పేసి అట్లానే పట్టుకొని కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఓపెన్ చేసుకున్నాను. కొంచెం బ్లీడింగ్ హ్మ్. తగ్గిపోయింది. హ్మ్. నైట్ అంతా కొంచెం డ్రాప్ గానే ఉంది గానీ, తర్వాత మేడమ్ మరుసటి రోజు ఒక మెడిటేషన్ ఒకటి చెప్పారు. ఆ ఓకే. మెడిటేషన్‌లో మైండ్ సెట్ గురించి గూడా మార్చుకోవాలి, ఇట్లా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసన్నారు. సరే ఆ మరుసటి హ్మ్. రోజు గూడా అనుకున్నాను. మళ్ళీ నేను ఎళ్దాంలే డాక్టర్ దగ్గరికి అని చెప్పేసన్నా. ఇంట్లో వాళ్ళకేమో ఇంజెక్షన్ చేయించుకోండి, చేసుకోండి సెప్టిక్ అవుద్ది అది అని చెప్పేసన్నారు. సరే ఓకే. మేడమ్ మేడమ్ గారు చెప్పారు గదా! చూద్దాం అసలు ఎ ఎ దాని దాని గురించి ఎవరో ఒకరు నమ్మకం ఉండాలి గదా! మేడమ్ అప్పుడు. యెస్ అండి. అంతేలెండి. ఎక్కడో చోట నమ్మకం ఉండాలి. ఆ! అదే. అందుకని చెప్పి అట్లా ఆ తర్వాత ఆ రోజుకి బ్లీడింగ్ తగ్గిపోయింది. పెయిన్ మాత్రమే ఉంది. నేను ఓకే. రోజు ఏదో ఒక మెడిటేషన్ చేయడం గాని, ఎవరినో ఒకరిని హీలింగ్ చేయడం గాని, పింక్ మెడిటేషన్ గాని, ఉల్ఫ్ మెడిటేషన్ చేస్తా ఉంటా. ఇప్పుడు మా మా హ్మ్. అమ్మాయికి చిన్న అమ్మాయికి కూడా నేను చేస్తున్నాననమాట. ఆమెకు కూడా ఒక చిన్నది చేతి మీద ఒకటి లావుగా వచ్చేసి అది బయాప్సీ చేయాలన్నారు. ఓకే. ఓకే అండి. దానికి అంతకుముందు బాగా ఒత్తితే అసలు గట్టిగా ఉండేది. ఇప్పుడు నేను ఓపెన్ చేయడం తర్వాత కొంచెం మెత్తబడింది. అది కూడా తర్వాత తగ్గిపోయిన తర్వాత షేర్ చేద్దామని ఉన్నాను అట్లనే. సూపర్ అండి. ఓకే. అట్లనే ఇది కట్ అయిపోయిన తర్వాత 1 వీక్‌కి మొత్తం నాకు మొత్తం తగ్గిపోయింది. ఓకే. సూపర్. పౌర్ణమి మెడిటేషన్ కూడా నాకు బాగా హెల్ప్ అయిందన్నమాట అది. థాంక్ యూ అండి అసలకి. నిజంగానే అది పౌర్ణమి రోజు చాలా శక్తి ఉంటుందండి. 1:100 అసలు పౌర్ణమి రోజు మెడిటేషన్స్. అందుకే నేనంత పర్టిక్యులర్‌గా మెడిటేషన్స్ పెడతాను. ఒక కోరికను 100 సార్లు కోరుకుంటే ఎంతో అలాగా భాష అలాగనమాట ఇది. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఇలాంటిదనమాట పౌర్ణమి మెడిటేషన్. ఓకే. అది ఓకే ఆల్రెడీ అండి. నా ఫోటోస్ నేను షేర్ చేశాను. ఇప్పుడు నాది అది యెస్. చూపిస్తున్నాను. అది కట్ అయిపోయింది అవునవును. మీరు చూసినట్టు షేర్ చేసారు. తగ్గిపోయింది. నాకు గుర్తుంది. అందరూ మన గ్రూప్ మొత్తానికి షేర్ చేసారు. గుర్తుంది అది నాకు. ఇప్పుడు కట్ అయిపోయింది అవునేమో. అసలు. అట్లా హ్మ్. హ్మ్. అవును. ఎలా హీల్ అయింది? ఎలా తగ్గింది? ఎవ్రీథింగ్ అది. మీరు షేర్ యెస్ అండి. సూపర్ గ్రేట్. అలాగే మీకిప్పుడు చిన్న చిన్నయే కాదండి. పెద్ద పెద్ద బిజినెస్ అవకాశాలు కూడా వెరీ సూన్ అసలకి. అంటే ఈ రోజే మేడం బాగా ఒక చేస్తారు. 7.25 లాక్ వర్క్ అవార్డ్ అయింది. దాంట్లోనే ఉన్నాను నేను వాళ్ళతోటి మాట్లాడతా. అందుకని చెప్పేసి నేను వీడియో ఆన్ చేయలేదు. సూపర్ అండి. అది మాత్రమే కాదు వాళ్ళు ఇంకొంచెం వర్క్ ఏమనంటే ఏవండీ ఇది కూడా చేసి పెట్టండి అని ఇంకొక 7,00,000 మీకు వర్క్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అది ఆల్రెడీ అట్లా అయిపోయింది. మన 3.5 లాక్ తోటి స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు అది శ్రీనిధి చదువుతాను. 3.5 లాక్ సూపర్. చేసింది 4.5 లాక్ పెరిగిపోయిందన్నమాట వాళ్ళు. ఒక్కోటి సూపర్. పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా పెరిగిపోతుందండి. ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే యూనివర్స్‌తో మీరు ఛాలెంజ్ చేసారు గదా! యూనివర్స్ తనని తను ప్రూవ్ చేసుకోవడానికైనా సరే మీకింకా ఇస్తుందనమాట. తప్పకుండా ఇస్తుందండి. ఈ ఓకే. 3 మంత్స్ నుంచి అసలు నేను అంతకుముందు డస్ట్ అలర్జీ ఉండేది మేడం నాకు. అంటే నేను సైకిల్‌లోని అటు తిరుగుతా ఉండేది బాగా డస్ట్ ఆ! అలర్జీ ఉంటది. ఆ! ఓకే. గొంతులో కఫంలాగా వచ్చేసి మొత్తం వచ్చేస్తా ఉంటది. ఓకే. అది 3 మంత్స్ నుంచి అసలు లేదసలు. ఒక టాబ్లెట్ లేదు. ఏది వాడను కూడా వాడలేదన్నమాట 3 మంత్స్ నుంచి. సూపర్ అండి. సూపర్. మా మిసెస్ దగ్గర మా అమ్మాయి గూడా ఉందండి. ఆ అమ్మాయి గూడా అంటే ఇద్దరమ్మాయిలు నాకు. హ్మ్. హ్మ్. పెద్దమ్మాయి గనక చిన్నమ్మాయికి ఏమన్నా ఇయ్యపోతే నేను నాన్నలాగా కూర్చొని మెడిటేషన్ చేస్తాను. నువ్వెందుకు ఇవ్వవో చూస్తాను అన్నట్టుగా చెప్తది. అయ్యో! ఇది మరీ అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హోపోనోపోనో అండ్ మెడిటేషన్స్ అండి. వీటినే ఆ! అంటారు. అదిగో అక్కడే నవ్వుతుంది ఓకే. చూడండి అక్కడే ఉంది. అవునా? ఎక్కడ? ఆ! సౌమ్య దగ్గర అదిగో ఉంటుంది. ఉంది. దొరికింది. అవునవును. బావుంది ఇదేదో. పిల్లలకి కూడా నేర్పించండమ్మా. హోపోనోపోనో నేర్పించండి. వాళ్ళది ఇప్పటి నుంచే దే నో ఎవ్రీథింగ్. అప్పుడు చాలా బావుంటది వాళ్ళ లైఫ్ అన్నమాట. నేర్పించండి తల్లి. రూలు. మేము మా హీలర్స్ ఎవ్వరమైనా అదే చెప్తాం. కంపల్సరీ. ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. హాయ్ డార్లింగ్. మీకు థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ మేడం. అసలు ఈ స్మైల్ నా ఫేస్ లో ఉందంటే కూడా కారణం మీరే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసా? థాంక్ యూ అండి. యాక్చువల్‌గా మేడం నేను మీదొక వీడియో గోల్డ్ రింగ్ వీడియో అప్పుడు ఆ! నేను మీకు తెలుసో తెలీదో నైట్ 2:33కి విన్నాను మేడం ఆ వీడియో తెలుసా? 1 అవర్ చూసాను. అప్పటి నుంచి మీకు ఫుల్ కనెక్టెడ్ అయిపోయాను. మెయిన్‌గా నేను మీ క్లాస్‌లో కనెక్టెడ్ అని అమౌంట్ మీరు తగ్గించి పెట్టడం వల్ల నేను మీకు కనెక్ట్ అయ్యాను మేడం ఫస్ట్. ఓకే. అయితే ఆహ్, నేను 4 ఏరియాస్‌లో మీకు నా లైఫ్‌లో చేంజెస్ చెప్తాను మేడం. హెచ్ఆర్‌సీఎం ఓకే. అంటారు కదా మీరు.
సో ఫస్ట్ హెల్త్ పరంగా చెప్తాను. యాక్చువల్ గా హెల్త్ మేడం అంతకు ముందు నాకు ఎలా ఉండేదంటే నేను కూడా 35 years మీ ఏజ్. నాకు జాయింట్ చిన్న పని చేసినా కూడా జాయింట్ పెయిన్స్, అసలు విసుగు, చిరాకు, అసలు ఎలా ఉండేదంటే అసలు ప్రతిదీ చిరాకుగా ఉండేది మేడం. ఇంకా మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యాక ఏమైందంటే మీరు చెప్పారు కదా చిన్న చిన్న పాయింట్స్, హెల్త్ పరంగా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా మనం వాళ్ళ వర్షన్లో ఎలా థింక్ చేయాలి, ఫర్గివ్నెస్, ఇలా ఒక్కొక్కటి చేంజ్ చేసుకొచ్చాను. ఫస్ట్ ఇల్లు, మీరు ఇప్పటికీ నేను అది ఫాలో అవుతున్నాము. నైట్ స్టవ్ క్లీన్ చేసేసి ఆనియన్ పీల్ బర్న్ చేయడం, అట్లా చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నా మేడం. అవే చాలా ఎఫెక్ట్ చూపించినాయి అనమాట. ఇప్పుడు ఏంటి, నేను ఎంతసేపు పని చేసినా నాకు అట్లా జాయింట్ పెయిన్స్ అట్లా ఏం రావు మేడం. అది నాకు హెల్త్ పరంగా చాలా యూజ్ అయింది. దానివల్ల నేను పిల్లల మీద ఇరిటేట్ అవ్వడం ఇలా అయిపోయేది. హెల్త్ పరంగా ఆల్మోస్ట్ క్యూర్ మేడం. మొన్న కూడా అసలు బాబు కంటే ముందు నాకు ఫీవర్ వచ్చింది, కానీ అంతకుముందు చిన్నగా ఫీవర్ వస్తేనే నేను టాబ్లెట్ వేసుకునేదాన్ని. అసలు నాకు నిజంగా చెప్తాను, నేను టాబ్లెట్ కూడా ఏం వేసుకోలేదు, మెడిసిన్ లాంటిది. కంప్లీట్గా క్యూర్ అయిపోయినా. ఇంకా పిల్లలు కూడా మేడం, వాళ్ళకి హై ఫీవర్ వచ్చింది, కానీ విత్ ఇన్ 1 day లోనే ఆల్మోస్ట్ మాక్సిమం క్యూర్ అయిపోతున్నారు మేడం. మెడిసిన్ వేసినా నార్మల్ గా తగ్గిపోతుంది మేడం. ఇది ఒకటి హెల్త్ పరంగా. డైరెక్ట్ చెప్పాలంటే యాంగ్జైటీ అవుతుంది క్యాజువల్ గా. ఇంకా రిలేషన్షిప్, మెయిన్ గా రిలేషన్షిప్ లోనే నేను మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మేడం. అసలు 10 years నుంచి నా లైఫ్ అసలు తెలియదు ఎట్లా ఉండేదంటే, రిలేషన్షిప్ గురించి మెయిన్ గా జాయిన్ అయ్యాను మేడం. అంటే నెగిటివ్స్ చెప్పొద్దని తెలిసినా మనలో ఉన్న ఏమి మనం చేంజ్ అయ్యామో చెప్పడానికి చెప్పాల్సిన సిచ్యువేషన్ మేడం. అసలు నేనేంటంటే అసలు ఫస్ట్ ఇట్లా మాట్లాడడం కూడా నాదొకటి, నేను సక్సెస్ అని చెప్పాలి. ఇప్పుడు మీ విషయంలో ఇంట్లో మాట్లాడాను మేడం. నవ్వడం, మాట్లాడడం 10 years నుంచి అలా స్టబ్బన్ అయిపోయినా. ఇంట్లో అసలు పిల్లలు కానీ ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఇలానే ఉండేవాళ్ళం. ఇంకా మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ చేస్తుంటే మీరు చెప్పిన చిన్న చిన్న పాయింట్స్ అయినా కూడా అవి నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాయి మేడం. మీరు చెప్పారు కదా ఎదుటి వాళ్ళ వైపు గురించి కూడా థింక్ చేయాలి అని చెప్పేసి, అక్కడ నుంచి నేను పాయింట్ క్యాచ్ చేసుకుంటూ వచ్చాను మేడం. హస్బెండ్ విషయంలో మాత్రం ఏంటంటే తను అన్ని చేస్తారు, కానీ కొన్ని విషయాలలో ఒకలాగా ఉంటారు. నేను ఆ కొన్ని విషయాలే తీసుకొని బాధపడేదాన్ని, కానీ దానికంటే మిగతా విషయాలు ఆలోచిస్తే అసలు చాలా బాగా చూసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ కానీ, మనీ సేవింగ్స్ కానీ, అసలు కేరింగ్ కానీ, జస్ట్ చిన్నదైందంటే వెంటనే తీసుకెళ్తారు మేడం, డిలే చేయరు. హెల్త్ విషయంలో కానీ మనకి ఏదైనా కావాలంటే ముందే అడుగుతారు ఏమైనా తీసుకురావాలని. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉండగా నేను నెగిటివ్ గానే ఆలోచించుకొని 10 years వేస్ట్ చేశానని అనిపించింది మేడం. అసలు నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను 2 times, అంత ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఎంత చేంజ్ అంటే రిలేషన్షిప్ లో మేడం, అసలు సరదాగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నాం. మా ఇంట్లో ఎంత పీస్ వచ్చిందంటే నిజంగా మేడం, కామెడీగా జోయల్ గా ఉంటున్నాం తెలుసా. తను అంతకుముందు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి సీరియస్ గా వెళ్ళేవాడు, ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా కోపంగా ఇంట్లోకి వచ్చేవారు. కానీ నేను ఈ హోపోనోపోనో చేస్తూ అఫర్మేషన్స్ అండ్ మార్నింగ్ మీరు చెప్పారు కదా లేవగానే, సరే నేను క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నా, ఇది నా ఫాల్ట్ ఒప్పుకుంటాను, కానీ మార్నింగ్ లేవగానే నేను లేచిన వెంటనే బెడ్ మీద కూర్చొని హోపోనోపోనో చేస్తూ అఫర్మేషన్స్, మానిఫెస్టేషన్స్, గ్రాటిట్యూడ్ అక్కడే చేసేస్తా మేడం. 15 minutes మాక్సిమం మొత్తం చేసేసరికి నాకు పాజిటివ్ మొత్తం అయిపోతుంది ఇంట్లో. సో నేను ఇప్పుడు అందరికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నా కాబట్టి అందరు నాకు పాజిటివ్ గానే కనెక్ట్ అయిపోతారు ఇంట్లో వాళ్ళు. ఇంకా చాలా చేంజ్ ఉంది మేడం రిలేషన్షిప్ లో అయితే. ఇంకా చెప్పాను కదా మేడం, పిల్లలు కూడా వాళ్ళ మాట వింటున్నారు. ఇప్పుడే వాళ్ళు కూడా చేంజ్ అవుతారని కాన్ఫిడెంట్ నాకు వచ్చింది మేడం. ఇంకా హస్బెండ్ అయితే 100% చేంజ్ అయిపోయారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఏదన్నా చిన్న విషయంలో తన అన్న నేను పట్టించుకోవట్లేదు, ఇట్స్ నాట్ మైండ్, ఇది నాది కాదు, సో అందుకనే దాన్ని లెట్ గో చేసేస్తున్నాను. ఏదైనా నా మిస్టేక్ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇది ఓకే అని చెప్పేసి. అలా నన్ను నేను చేంజ్ చేసుకుంటూ రిలేషన్షిప్ లో 100% నేను సక్సెస్ అయ్యాను మేడం మీ క్లాసెస్ ద్వారా. పక్క ఇంకా పిల్లలది ఉంది, నేను చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది మేడం. అది కూడా అయిపోతుందమ్మా, ఈజీగా అయిపోతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా మనీ విషయంలో మేడం, మనీ విషయంలో ఏంటంటే అసలు స్ట్రీమ్ రీజీ చెప్పినప్పుడు నేను ఫస్ట్ 1 week నా క్లాసెస్ అర్థం కాలేదు మేడం. నేను లేట్ గా జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ లో.
కాబట్టి అవునవును. అంటే కాబట్టి నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ వీక్ నుంచి నాకు అర్థమైంది. మీరు ఎప్పుడంటే కుబేర యంత్ర చెప్పిండ్రు అవి నేను ఫాలో అవుతుంటే నమ్మరు మేడం, కంటిన్యూస్ గా మనీ మేడం, ఇంటికి కంటిన్యూస్ గా మనీ వస్తుంది. కానీ మధ్యలో మధ్యలో స్ట్రీమ్ రివ్యూ కూడా నేను డైలీ చేస్తాను, 21 టైమ్స్ రాస్తాను. అయితే ఏమైందంటే ఈ మధ్యలో బాబుని స్కూల్ కి తీసుకెళ్ళడం వల్ల చేయలేకపోతున్నాను. సో మార్నింగ్ 9:30 నుంచి ఇంకా 12:30 దాకా బాబుతున్నాను. కంటిన్యూస్ గా మనీ వస్తాయి మేడం. ఇది మనీ విషయంలో మేడం, ఎవరైతే ఓకే. పక్కాగా మేడం చెప్పినట్టు స్ట్రీమ్ రివ్యూ చేసి మనీకి హోపోనోపోనో చేసి మనీని, నేను ఎట్లా అంటే తెలియని వాళ్ళకి తెలుస్తా అని చెప్తున్నా మేడం. మనీ నా దగ్గర ఉన్న మనీ తీసుకొని ఈవెన్ దో ఏదైనా సర్దేటప్పుడు 1 రూపీ దొరికినా హార్ట్ పైన పెట్టుకొని దానికి చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా మేడం. నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు, నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞతలు, నా ప్రతిరోజు నా అవసరాలు తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు, ఫ్యూచర్ లో నా దగ్గరికి అబౌండెంట్ గా వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి, నా అవసరాలకు మించి ఎప్పుడు నా దగ్గరికి నేను అడగానే వచ్చినందుకు కృతజ్ఞతలు అని ఇలా ప్రతిదీ చెప్పుకుంటా మేడం కనిపించినప్పుడు. ఇది మనీ పరంగా నేను చేసేది మేడం, మీరు చెప్పింది నేను చేసేది. అండ్ ఇంకోటి ఈ స్ట్రీమ్ బ్రిడ్జ్ ఇవన్నీ హోపోనోపోనో చేసి కంటిన్యూస్ గా మనీ వస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి, కాకపోతే పక్క కాన్ఫిడెంట్ ఉండాలి, అంటే నమ్మకం. యూనివర్స్ మనతో కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది, కొంచెం అటు ఇటు అయినా కూడా ఇస్తుంది మేడం, ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా హెల్త్, రిలేషన్షిప్, మనీ అయిపోయింది మేడం. కెరీర్ విషయంలో నేను ఇంకా ప్లస్ చేయాలి మనీ పరంగా. నాలాగా నీడ్ ఉన్న వాళ్ళకి నేను మనీ హెల్ప్ చేయాలి, అంటే స్టడీ పరంగా అనేది నా, అది ఏమంటారు మేడం, నా లైఫ్ ఏమన్నమాట. ఓకే. అంటే నేను తీసుకున్నా కాబట్టి నేను కూడా హెల్ప్ చేయాలి, అది నాకు ఉంది చాలా, ఎప్పటికైనా చేస్తానని నమ్మకం ఉంది మేడం. అయితే ఇంకా నాకు ఆ మేనిఫెస్టేషన్ కంటే ఐఏఎస్ కంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యాక నన్ను యూనివర్సిటీ వైపు తీసుకెళ్తుంది. ఎలా అంటే క్లినిక్, మీరు ఇన్నిసార్లు అంటున్నారు, నాకు కూడా ఇన్ని ఇయర్స్ చదివాను నేను బీడిఎస్, యూజ్ ఏంటి, నేను స్పాన్సర్స్ తీసుకున్నాను, యూజ్ ఏంటి. సో నా ప్రొఫెషన్ కి నేను వెళ్తేనే నాకు డాక్టర్ అనే వాల్యూ ఉంటది. సో నన్ను ఇటువైపు నేను టర్న్ అయిపోతాను మేడం. సో ఈ కెరీర్ పరంగా కూడా నేను ఖచ్చితంగా క్లినిక్ పెట్టుకుంటాను మేడం. నేను మీ బ్లెస్సింగ్స్ తోని నేను ఆ వైపులో కూడా గెయిన్ అవుతాను మేడం. యూనివర్స్ అది నాకు బ్లెస్సింగ్స్, మనకి మన బ్యాచ్ అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయండి, తప్పకుండా పెట్టుకోండి. అసలు డౌటే లేదు, పెట్టుకుంటారు మీరు. థ్యాంక్ యూ నాకు మేడం. కూడా మీరు చెప్తారు. ఓకే. అవును మేడం, వీటన్నిటికి ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెల్ఫ్ లవ్ చేసుకోలేదు అనేది నాకు అర్థమైంది మేడం. ఫస్ట్ నుంచి కూడా నన్ను నేను మీ క్లాసెస్ లో జాయిన్ అయిన తర్వాత సెల్ఫ్ లవ్ నాకు లేదు, కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను లవ్ చేయరు, నన్ను ఇష్టపడరు అని చెప్పేసి నాకు అర్థమైంది మేడం. అందుకని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ కొంచెం లేవగానే మిర్రర్ వర్క్ చేసుకుంటూ, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటూ అలా ఇప్పటి వరకు అలా చేస్తున్నా మేడం. సెల్ఫ్ లవ్ వల్ల చాలా వస్తుంది అనేది నాకు అర్థమైంది మేడం. ఇంకోటి పిల్లలకు కూడా చెప్తున్నా మేడం, వాళ్ళకి అర్థమైన చిన్న థింగ్ ఏంటంటే వీళ్ళకి చిన్న చిన్నగా చెప్తున్నా, సబ్ కాన్షియస్ మైండ్ అది ఇది. వాళ్ళు ఎవరినైనా బ్లేమ్ చేసే ముందు మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ వాళ్ళిద్దరే గొడవ పడతా ఉంటారు, అక్క చెల్లెలు. ఫస్ట్ అక్క గుడ్ కాదు, బ్యాడ్ అంటే నో, ఫస్ట్ బ్యాడ్ అంటే అది నీ మైండే తీసుకుంటది, నువ్వు అంటావు కదా ఫస్ట్. సో ఫస్ట్ నీ మౌత్ నుంచి నీ మైండ్ కి ఆ వర్డ్ వెళ్తుంది, నువ్వే బ్యాడ్ అయిపోతావు, నీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని నువ్వే బ్యాడ్ అవుతావు. తర్వాత వాళ్ళైతే నువ్వు గుడ్ అని చెప్పు, నువ్వు గుడ్ అయితే ఎదుటి వాళ్ళు కూడా నన్ను గుడ్ అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నీతో పాజిటివ్ గా ఉంటారు అని చెప్పేసి ఆ చిన్న పాయింట్ లో వాళ్ళకి చెప్పగలుగుతున్నా మేడం. ఇంకా నేను చెప్పగలుగుతే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా చిన్న ఉన్నాయి, కానీ ఆ చిన్న వాటిని కూడా మనం ఏమంటాం, చేంజ్ చేసుకుంటాం. మన కాన్ఫిడెంట్ మాకు వచ్చేసింది మేడం మీ క్లాసెస్ ద్వారా. ఇంకా రెగ్యులర్ గా వింటూ మీ క్లాసెస్ ఆ మార్నింగ్ టైంలో వింటూ ఆ మెడిటేషన్స్ పక్కా ఫాలో అయిన వాళ్ళకి మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది మేడం. నేను మామూలుగా వింటూ చేసేదాన్నే ఇంత రిజల్ట్ చూస్తున్నాను, ఇంకా అది విన్న వాళ్ళకి 100% ఉంటుంది మేడం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే మేడం చెప్పేవి పక్కా ఫాలో కదండి, ఎక్కడ కాన్ఫిడెంట్ లో కాదు. మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లో అవుతామో అంత లో అయిపోతుంది, అంటే ఫ్రీక్వెన్సీలా మొత్తం లో అయిపోతుంది మేడం. ఒక్కసారి బాబప్పుడు నేను లో అయిపోయినా హెల్త్ పరంగా 1 డేలో నేను మొత్తం చూసేసిన మళ్ళీ రిటర్న్ లైఫ్. ఇది కాదని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ హైకి వచ్చేసిన మేడం. అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంతసేపు నా రిజల్ట్స్ షేరింగ్ ఇంతసేపు విన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేడం, మీరు నాకు ఆ యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్. ఈ రోజు మండే నాకు ఇష్టమైన రోజు, ఆ శివయ్య రోజు. నా
సక్సెస్ అంతా మీతో చెప్పిస్తున్నాడు మేడం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ మేడం ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ మేడం. అసలు మీరు నాకు దొరకడం ఒక సిస్టర్ లాగా, కానీ నేను మిమ్మల్ని మేడం అనే పిలుస్తాను. నాకు అలా పిలవడమే ఇష్టం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ గ్రేట్ రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్నవే కానీ మంచి. ఫస్ట్ ఏంటంటే మేడం, స్ట్రీమ్ బీచ్ చేసినప్పుడు ఫస్ట్ రోజు అదే రోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అప్పుడు మా హౌస్ రెంట్ వచ్చేది ఉండే. దాదాపు ఒక 2 months నుంచి అతను ఇవ్వడం లేదు, ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు. బట్ ఆ రోజు సడన్గా అతనే ఫోన్ చేసి ఫోన్పే నెంబర్ ఉంది ఇప్పుడు దొరికిందని చెప్పేసి ఫోన్పేకి నాకు 20,000 ఇమీడియట్గా అప్పుడు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకొకసారి ఏంటంటే మొన్న కూడా జూపిటర్ సిజిల్ చేసిన తర్వాత 24 hours వెయిట్ చేయమన్నారు కదా. సో 24 hours ఇంకా చూస్తూ ఉన్నా. ఈ లోపొకటి మా బావ నాకు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసేది ఉండే. అంటే జస్ట్ అతనికి రిమైండ్ చేశాను అంతే. బట్ అంటే ఇంకా టైం ఉండింది కట్టుకోవడానికని. అయినా కూడా మార్నింగ్ లేచేసరికి ఆ 24 hours లోపలనే ఇంకొక 1/2 hour మిగిలింది అన్నప్పుడు ఈ 17,500 అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అయింది. సో అది నాకు మెసేజ్లో కనబడింది. సో అది రెండు నేను మనీ గురించి జరిగిన దాంట్లో అవి 2 జరిగాయి. ఇంకొకటి ఏం జరిగిందంటే అంటే మా ఆఫీస్లో ఒక పర్మిషన్ గురించి అని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడ్డాను. అంటే యాక్చువల్గా ఆ రోజు మొత్తం కంప్లీట్ డే వెళ్ళాను. బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల టైమింగ్స్ స్వైపింగ్ అనేది కొద్దిగా మిస్టేక్ పడింది. బట్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా భయమైంది, ఎందుకంటే ఆమె చాలా స్ట్రిక్ట్. సో కొత్త ప్లేస్ కాబట్టి ఆమె ఏమనుకుంటుందేమో, ఇప్పుడే ఓడి అంటే పర్మిషన్ కని పెడితే తిడుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చాడు. అతను కూడా పర్మిషన్ కోసం అనే అప్లై చేద్దామని వచ్చాడు. సో నేను వెంటనే అతను వెంబడి వెళ్ళాను. అతనిది జెన్యూన్ రీజన్ ఉంది యాక్చువల్గా. సో అతను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. సో ఏదైతే ఆమె షౌట్ చేయాలనుకుందో, అంటే కోపం ఏదైతే ఆమెకు డిస్టర్బెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఆయన దగ్గరికి వెళ్ళింది. దాన్ని ఆయన కవర్ చేసుకున్నాడు. సో ఆయన జెన్యూన్ కాబట్టి ప్రాబ్లం లేదు. నేను వెనకాల మెల్లకెళ్ళి నా పర్మిషన్ స్లిప్ ఇచ్చాను. ఇమీడియట్గా ఆమె ఏంటి ఎక్కడికి వెళ్ళావు అది అని చెప్పి కూల్గా నేను మాట్లాడి సైన్ చేసింది. నేను కూడా చాలా షాక్ అయిపోయా. ఏంటి అతనితోనేమో ఒకలాగా అరిచింది, నాతో వచ్చేసరికి ఏమో సైలెంట్గా పేపర్ తీసుకొని సైన్ చేసింది, ఏం అనలేదని చెప్పేసి అప్పుడు షాకింగ్ అనిపించింది. సో ఈ మనీ ఇన్సిడెంట్ ఒకటి, తర్వాత ఇదొకటి, 3 ఇంకొకటి కొడుకు 3rd class వాడు. ఎప్పుడైనా మనకి అవుట్ ఆఫ్ 15 3, 4 వచ్చేవి. బట్ నేను కూడా చెప్పేంత వరకు చెప్పేది. బట్ నైట్ టైం నేను మా పిల్లలిద్దరికి చేస్తుండే అనమాట. మీరు చెప్పారు కదా ఇది ఒకటి వేసి అని. ఇప్పుడు మనకి 10 out of 9, 15కి 13 వస్తున్నాయి. అస్సలు నాకు సంతోషం లోపల నుంచి అట్లా వస్తుంది మేడం. నాకు ఇష్టం వాడంటే. మీరు హోపోనోపోనో చేయండి అమ్మా. ఓకే, మీరు హోపోనోపోన్ చేస్తూ రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ అని చెప్పేసి ఒక స్విచ్ వర్డ్ ఉంటుంది పిల్లలు బాగా చదువుకోవడానికి. రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ ఓకే అనేది ఒక స్విచ్. అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తారని కాదు, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మొదలు పెట్టారంటే ఫస్ట్ ర్యాంక్ ఖాయంగా వస్తుంది. అది మన ఇంటెన్షన్ లో ఉండాలి. ఓకే, ఏ ర్యాంక్ వస్తుంది కాదు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా చూసుకోవాలి. పిల్లల్ని ర్యాంక్స్ కోసం ఎప్పుడు ఎవరు ఏడిపించొద్దు. బాగా చదువుకోవాలి, పుస్తకాల్లో ఏముంది అర్థం అవ్వాలి, ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయాలి. 100 మార్కులు పెడితే కనీసం ఒక 60 అన్నా వస్తే చాలని మనం అనుకుంటే వాళ్ళు అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు, మనకున్న తెలివైన వాళ్ళు అసలు. ఇప్పుడు చాలా షార్ప్ అయ్యాడు మేడం మా చిన్నోడు రాధేష్ అని. చాలా షార్ప్ అయ్యాడు. రాగానే కంపోజ్ చేస్తున్నాడు, బాగా షార్ప్. హాయ్ మేడం, నేను 3 levels లో నాకు రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది నా 3rd level కాబట్టి. సో ఫస్ట్ నేను స్ట్రీమ్ బ్రీజీ చేసుకున్నాను. ఆల్రెడీ నేను చెప్పేశాను. స్ట్రీమ్ బ్రీజీతోనే నాకు 1 day లోనే వచ్చింది మేడం. నెక్స్ట్ 10 minutes కే నాకు రిజల్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ లో నాకు లాస్ట్ వీక్ లో వచ్చి మనకి థర్స్డే చేసే నేను మనీ సిజిల్ ద్వారా వచ్చింది మేడం. మనీ సిజిల్ నాకు 1 day కూడా లేదు అసలుకి. వెంటనే నేను మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 12 మీకు చేయమని చెప్పారు. నేను మనీ సిజిల్ చేసేసాను. నేను ఐ గాట్ 5,000 rupees మేడం. అండ్ నేను ఏంటంటే నేను యాక్చువల్లీ మేడం నేను అంటే నేను ఫస్ట్ మనీ కోసం అని కాదు, యాక్చువల్లీ నేను నా యొక్క ఇన్నర్ సెల్ఫ్ హీలింగ్ కోసం నేను ఈ కోర్స్ జాయిన్ అయ్యాను.
సో ఓకే మనీ అండి. నాకు అవసరం అనేది నాకన్నా ముందు యూనివర్సే తెలుసుకుంది. ఎందుకంటే నా మనీ నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది నాకు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో నాకు ని అందజేసింది అనమాట యూనివర్స్. నెక్స్ట్ నేను ఓకే నాకు అందుకే ఈ మనీ ఈ టైంలో కావాలి కాబట్టి యూనివర్స్ నాకు అప్పుడు ఇప్పించిందేమో అనుకున్నాను నేను. ఓకే. అంటే తను నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది మేడం. త్రూ ఉల్ఫ్ అవ్వచ్చు, నేను చేసిన మెడిటేషన్స్ కి అన్నిటికీ చాలా హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ సూపర్. వచ్చేసి నేను నా గురించి కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా సిబ్లింగ్స్ గురించి నేను స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళకి కూడా హీల్ చేయడం స్టార్ట్ చేశాను నేను. సో సూపర్. వాళ్ళ ఫ్యామిలీలో నేను ఏమనుకున్నానంటే నిన్న నేను ఒక 2-3 అవర్స్ చేశాను మేడం. హోపోనో ఫర్ మనీ చేశాను నేను. యాక్చువల్లీ ఓకే. మనం ఏంటంటే మనకు ఉన్నంతలో మనం చేయగలము. సో అంతకు మించి మనం చేయలేం. సో వాళ్ళకి నేను ఇలా హీల్ చేయాలనుకున్నాను. సో వాళ్ళ గురించి నేను ఒక 2-3 అవర్స్ నేను చేస్తూనే ఉన్నాను అనమాట. హోపోనో చేస్తూనే ఉన్నాను. మా ఒక వర్క్ ఇచ్చాను అనమాట. అంటే మమ్మీ ఇది చూడు, ఇది ట్రై చేద్దామని. కానీ తను ఫస్ట్ అది మాకు అవ్వలేదు అనమాట. సరే చూద్దాము, కానీ నాకు నేనైతే హోప్ అయితే వదులుకోలేదు, నాకు నమ్మకం ఉంది. నైట్ పడుకుని నేను ఇంకా నిద్రపోతున్నప్పుడు నేను ఆఫ్టర్నూన్ చేశాను మనీకి హోప్. సో నైట్ నేను నిద్రపోతున్నాను, స్టార్ట్ అవుతున్నాను అనుకునే మా సిస్టర్ చెప్పారు అది అయిపోయింది, పని అయిపోయింది చెప్పమాట. సో ఇంకా దేనికైతే చేశానో కంప్లీట్ అయిపోయింది. సో నా కోసం నేను చేసుకున్నాను అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను ఏదైతే చేస్తున్నానో అన్ని కూడా రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. నెక్స్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి. సో ఇవండి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్లో 3rd బ్యాచ్లో 10 days లోపల జరిగినటువంటి మెరాకిల్స్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. సో ఇంకా క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు చెప్పిన టెక్నిక్స్ని, అలాగే నేను యూట్యూబ్లో చెప్పిన చాలా వరకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. వాటన్నిటిని ఫాలో అయ్యి ఎవరైతే క్లాసెస్లో జాయిన్ కాలేరో వాళ్ళు వాటన్నిటిని ఫాలో అవ్వండి అమ్మా. ఓకే. అండ్ 21 days రికార్డెడ్ ప్రోగ్రామ్ నేను ఎందుకు క్రియేట్ చేశానని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చెప్పేస్తే అందరికీ ఒకేసారి చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఇది ఎందుకనంటే అందరూ ఎర్లీ మార్నింగ్ జాయిన్ కాలేరు, అందరూ ఈవినింగ్ ఆర్ అందరూ మధ్యాహ్నం జాయిన్ కాలేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్లాస్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు దాన్ని మీరు అందులో ఉండే ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో, మెడిటేషన్స్ ఉంటాయో, లేకపోతే టిప్స్ అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మీరు చేయడానికి వీలుగా ఉండేలాగా ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నామండి. ఇది ఆగస్ట్లో అందరికీ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం జస్ట్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయండి. జూలై 31st వరకు అయితే మాత్రం 25% ఆఫర్తో ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఆగస్ట్లో అయితే మాత్రం ఫుల్ అమౌంట్ ఏదైతే పెట్టామో అదే దానికే ఇస్తాం, ఎందుకంటే అప్పుడు మాకు వర్క్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. అండ్ దీని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద ఇచ్చేటటువంటి వాట్సాప్ లింక్లోకి యాడ్ అయ్యి పర్సనల్గా మెసేజ్ పెట్టండి. నేను కానీ విఘ్నేశ్వర్ అయ్య కానీ మీకు రిప్లై ఇస్తారనమాట. అండ్ ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మీకోసమే కాదండి, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్ కావట్లేదు, లేకపోతే ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, లేకపోతే చాలా రోజుల నుంచి తీసుకున్న అమౌంట్స్ వెనక్కి ఇవ్వడం లేదు, ఇట్లా ఏవైతే ఈటీసీ ఉంటాయో వాటన్నిటి గురించి ఒక అద్భుతమైన టైం వస్తుందండి. అదే 0808 పోర్టల్, ఆగస్ట్లో వచ్చేటటువంటి పోర్టల్, అద్భుతమైన పోర్టల్. 8th date 8th month అండ్ ఇయర్ అంతా కలిపితే 8th వస్తుంది అనమాట. మళ్ళీ ఎప్పుడుకో 33 or 34 ఆ టైంలో వస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. సో అద్భుతమైనటువంటి పోర్టల్ వస్తుంది. దాని గురించి కూడా అందరూ జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతోనే చాలా చిన్న అమౌంట్ పెట్టాలని నేను ఫిక్స్ అయ్యానండి. సో జాయిన్ కావాలనుకునే వాళ్ళు అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా చిన్న అమౌంటే పెడతాను నేను. సో ఈజీగా మీరు అందులో జాయిన్ కావచ్చు అనమాట. అండ్ నేను టార్గెట్ పెట్టుకున్నది 100 మెంబర్స్కేనండి. ఎందుకనంటే నేను అక్కడ మెడిటేషన్ అండ్ వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి నాకు కూడా టైం ఉండాలి. సో అందుకోసం. అండ్ అది మాత్రం జస్ట్ జూమ్ లైవ్ మాత్రమే అండి, రికార్డ్స్ అయితే ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆ రోజు ఆ క్లాస్కి మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. కానీ దాని రిజల్ట్స్ కానీ దాన్ని చేయటం వల్ల మన లైఫ్లో వచ్చేటటువంటి చేంజెస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే. సో ఖచ్చితంగా ఆ 0808 పోర్టల్ని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. సో ఎవరో అపార్థం చేసుకుని అనవసరంగా వాళ్ళ కోర్సులు లేకపోతే వాళ్ళ దాంట్లో మేము టెక్నిక్స్
టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చెప్పేస్తున్నాము అని ఇలాగ ఫీల్ అయిపోయి చాలా లైక్ అంటే మెసేజ్ పెట్టడమే చాలా డిఫరెంట్గా పెట్టారనమాట. అఫ్కోర్స్ నా మైండ్ సెట్ నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. నేను అంత తొందరగా వేరే వాళ్ళ మైండ్ సెట్ గురించి ఆలోచించాను అనమాట. అంటే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు కదా, అది అసలు తీసుకోవాలి. పాజిటివ్గా ఆలోచిస్తే ఎంతైనా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఆ చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అయ్యారు. అండ్ ఇంకో రెండో లాజిక్ వాళ్ళు ఏం మిస్ అయ్యారంటే, ఇప్పుడు నేను పెట్టేస్తే నాకు కూడా అమౌంట్ అనేది మీరు పే చేయకుండానే క్లాస్ విన్నారు కదండి, సేమ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అప్పుడు నాకు కూడా కదా. అంటే ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా నేను ఆలోచించుకుంటాను కదండి. సో నేను అలా ఆలోచించకుండా కూడా పెట్టాను అని అంటే దేర్ ఈజ్ ఏ రీజన్. అక్కడ యూనివర్స్ ఏదో చెప్తుంది, సంథింగ్ ఎవరో నీడీ ఉన్నారు పాపం, వాళ్ళు అది కూడా పే చేయలేని వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే నేను ఒకటి వీడియో చేయాలనుకుంటే నా చేతి ఇంకొక వీడియో చేస్తుంటుంది ఈ యూనివర్స్ అనమాట. అంటే ఒకటి ప్రిపేర్ అవుతాను కానీ ఏంటో అది ఇంకొక వైపుకి వెళ్ళిపోయి అలాంటి వీడియో వచ్చేస్తూ ఉంటుంది. ఎనీహో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. ఇలాగే చాలా వీడియోస్ నేను చేయాలి, మీకు యూజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా భూమాత కోసం మనం చేసే హోపోనోపోనోకి అందరూ రెడీ అవ్వండి. అది ఫ్రీ క్లాసేనండి. ఈజీగా మనం అందరం కూడా ఒక 10,000ని ఈజీగా రీచ్ అయిపోగలుగుతాం. అలాగే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేదో, అలాగే బెల్ ఐకాన్ ఎవరైతే ఆన్లో పెట్టుకోవట్లేదో వాళ్ళందరూ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ నా గ్రూప్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. డైలీ ఎంతో కొంత ఏదో ఒక టెక్నిక్ని షేర్ చేస్తూ ఉంటాను.